హాయ్ హలో నమస్తే, నేను మాధవరెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఈరోజు మన స్క్రీన్ మీద ఉన్నటువంటి గెస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటే ఏమేమి చెప్పొచ్చు అంటే రైట్ వింగ్ యాక్టివిస్ట్, జర్నలిస్ట్, తర్వాత సోషల్ యాక్టివిటీస్ట్, కాబోయే పొలిటీషియన్. ఈ మాట మరి తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో, బట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి షైనింగ్ లీడర్ కాబోతున్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే వాక్ ఫర్ యూనిటీ అని చెప్పేసి ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ మీద దాన్ని హ్యాండిల్ చేస్తూ ఆల్మోస్ట్ మరి వీళ్ళు హ్యాండిల్ చేసిన తర్వాత మరి ఆ ఇష్యూ సద్దుమనియిందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనకు పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రైట్ వింగ్ యాక్టివిస్ట్ దేవికా రెడ్డి గారు. నమస్తే. దేవికా రెడ్డి గారు అనాలా అక్క ఈజీ ఉంటుంది. నిజంగా అంటే రైట్ వింగ్ యాక్టివిస్ట్, తర్వాత మీరు ఫిలిం ఛాంబర్ మెంబర్ కూడా, సెన్సర్ బోర్డు మెంబర్ కూడా. సో ఇన్ని పనులు అంటే మిగిలిన పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది, కెరియర్ ఎట్లా ఉంటుంది, మీ యాక్టివిటీ ఎట్లా ఉంది, తర్వాత సోషల్ యాక్టివిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ డిస్కస్ చేసే ముందు ఓ లేడీగా అంటే మస్తు ఫ్రీడమ్ ఉండాలి ఇట్లా, అంటే సపోర్ట్ ఉండాలి. మస్త్ ఫ్రీడమ్ మీన్స్ అదే సపోర్ట్ ఉండాలి. సో ఆ సపోర్ట్ ఇంకోటి ఏంటంటే ఓ లేడీ బయటకు వచ్చేసి ఇన్ని యాక్టివిటీస్ చేయడం ఇంపాసిబుల్ అన్నట్టు, అందరికీ సాధ్యం కాదన్నటువంటిది. మరి మీ ఇంటి సిచ్యువేషన్ ఏంటి, అంటే బావగారు ఎట్లా సపోర్ట్ చేస్తారు, లేదనుకుంటే మీరే ఫ్రీడమ్ తీసేసుకున్నారా, జస్ట్ బ్రీఫ్గా చెప్పండి. నిజంగా మంచి క్వశ్చన్ మాధవ్. ఫస్ట్ టైం అంటే నేను చాలా సపోర్ట్ ఉంది. అంటే నేను పెరిగిన నేపథ్యం ఏంటంటే మా మదర్ నాకు ఊహ తెలియని వయసులో చనిపోయినారు. అమ్మ నాన్నతో ఇంకా బాగా అటాచ్మెంట్ అనమాట. నాన్న కొంచెం పాలిటిక్స్లో ఉండేవాళ్ళు. ఒక 30 years సర్పంచ్గా చేశారు నాన్న కంటిన్యూస్గా. అందుకని చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్రీడమ్ ఉండేది. అంటే అమ్మున్న వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు అని కాదు, బయట పెరిగాను ఎక్కువ. చిన్న నానమ్మ దగ్గర, చిన్నాన్న వాళ్ళ ఇంట్లో, పక్కనే నానమ్మ వాళ్ళ పుట్టినూరు అనమాట. మా నాన్న వాళ్ళ మేనమామ ఈ ఫ్యామిలీతో బాగా ఇది హాస్టల్లో పెరిగాను నేను. టౌన్లో, హుజరాబాద్ టౌన్లో, అంటే మా విలేజ్కి 7 kilometers ఉంటుంది. అక్కడ ప్రైవేట్ హాస్టల్, అది కూడా మా రిలేటివ్స్ది. అక్కడ హాస్టల్లో పెరిగాను. అట్లా నాకు ఎందుకో మరి అంటే అప్పటి నుంచి ఒక స్వతంత్రత అలవాటు అయిందేమో మేబీ. అంటే ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఒక అమ్మాయి అంటే కొన్ని నవ్వకూడదు, నలుగురితో వెళ్ళకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు, ఆ ఊళ్ళో అలా ఉంటుంది. అది ఎప్పుడు నేను ఫేస్ చేయలేదన్నమాట అస్సలు. నాన్న కూడా కొంచెం ఎక్కువ లిబర్టీ ఇచ్చినారు. తను నాన్న ప్రభావం ఎక్కువ నా మీద. ఒక మహిళగా నేను ఇప్పుడు చెప్తుంటా నారీ శక్తి అది ఇది అని మాట్లాడుతుంటా కదా, నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తులలో మా నాన్న, మా హస్బెండ్ అనమాట. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఏంటంటే 19 ఏళ్ళకే మ్యారేజ్ అయింది. దూరం చుట్టాలు కూడా, మా మేనత్త చూసిన సంబంధము. హ్యాపీ అంటే నాన్న హ్యాపీ. నా పెళ్ళైన కొన్ని రోజులకంటే పాప పుట్టిన తర్వాత నాన్న చనిపోయినారు. అంటే ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టాను అన్న ఒక ఇది ఉండింది. నాకు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అసలైతే నేను జాబ్ చేస్తానని అనుకోలేదు. ఎవరన్నా అడిగితే చదువుకున్నప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో నా మ్యారేజ్ అయింది. ఏమవుతామంటే నేను లా చేస్తాను, హౌస్ వైఫ్గా సెటిల్ అవుతాను అని చెప్పేదాన్ని. లాయర్ అవ్వాలని ఉండేది నాకు. అది కూడా ఇంక ఇంట్లో లాయర్ అంటే డ్యూటీ లాగా చేయక్కర్లేదు కదా, రోజు చెయ్యాలంతే, ఓటేసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, చక్కగా పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలని ఉండేది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందంటే బాబు పుట్టినప్పుడు నేను కొంచెం డిస్టర్బ్ అయ్యా. ఎందుకంటే నాకు పిచ్చేం లేదు, మరి మూఢత్వం ఏం కాదు, కానీ బాబు జాతకం నా జాతకం సేమ్, ఒకే నక్షత్రం, ఒకే పాదం, ఒకే గడియలో పుట్టాం మేము. దాంతో నేను పుట్టిన తర్వాత అమ్మ చనిపోయింది కదా, మరి అంటే నా కొడుకు పుట్టాడు కదా, నేను కూడా చనిపోతానేమో, ఆ ఏజ్ వచ్చేసరికి ఇంకొక 1 yearలో ఇంకా నేను చనిపోతానేమో అని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. అది ఇంకా ఆ టైంలో ఇంకా మాడపడుచు వల్ల మా హస్బెండ్తో చెప్పడం. అంతకుముందు ఒక చిన్న దీంట్లో జాయిన్ అయ్యాను, అంటే రాయడం ఇంట్రెస్ట్ కాబట్టి, సీరియస్ జాబ్ లాగా అనుకోలేదు. ఇప్పుడు ఇంకా ఆడపడుచు వాళ్ళు ఒక ఉద్యోగం చేస్తే బాగుంటుంది, సీరియస్గా నువ్వు ఆడుతూ పాడుతూ కాదు, ఏదో ఒకటి చూసుకొని మా ఆయనతో చెప్పడము. అప్పుడు ఇంకా నేను మీడియాలో ఈనాడు జర్నలిజం స్కూల్ యాడ్ చూసి అది అట్రాక్ట్ చేసింది బాగా, అలా వచ్చాను. చాలా సపోర్ట్ అంటే అర్థం చేసుకోవచ్చు. 2 చిన్న పిల్లలను పెట్టుకొని నేను ఫిలిం సిటీ వరకు వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని, అంటే ఎంత సపోర్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ సపోర్టే కాదు, సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం కదా. రెండోది దాదాపు 4-5 years నుంచి అంటే మీకు నాకు పెద్ద ముచ్చపరిచయం లేదు, కానీ బావతో వెరీ ఫ్రీక్వెంట్. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మీటింగ్స్కి వెళ్ళినా సరే, తర్వాత షాడోలానే ఎప్పుడు నీడలానే ఉంటారు. రెండోది జనరల్గా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటారు కొద్దిమంది, అంటే జెంట్స్ లేదంటే హస్బెండ్స్ ఏంటంటే ఎందుకులే మనం లేడీస్ మీకు ఎందుకు ఇవన్నీ చూస్తుంటే కూడా సఫర్ అవుతుంటారు. బట్ ఆయన వెరీ స్పోర్టివ్గా, వెరీ సపోర్టివ్గా కనిపిస్తుంటారు. అంటే యూఆర్ వెరీ లక్కీ ఆ విషయంలో అయితే. సో కమింగ్ టు పాయింట్,
సో ఈ మధ్య ఓ ఇష్యూ అన్నటువంటిది చల్లబడ్డది, మార్వాడి గో బ్యాక్ అనేటువంటిది. అప్పుడు మీరేం చేసిండ్రంటే మార్వాడీలో సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించారు. అట్ ద సేమ్ టైం వాక్ ఫర్ యూనిటీ అని చెప్పేసి గో బ్యాక్ రోయింగ్ అనేటువంటి కొత్త నినాదాన్ని మీరు తీసుకొచ్చిండ్రు. దాని గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కొన్ని కామెంట్స్ కూడా నేను చూసిండు. సో దాని మీద కొన్ని క్వశ్చన్స్. అసలు ఏంది అంటే రోహింగ్యాస్ గో బ్యాక్ అనేటువంటిది? ఎందుకు మీరు అంటే ఈ రైట్ వింగ్ యాక్టివిస్టులు కానీ తర్వాత ఈ నేషనలిస్టులు కానీ చేస్తున్నటువంటి ఉద్యమం అన్నటువంటిది? చాలామంది ప్రశ్న ఏంటంటే దాదాపు 10-12 ఏళ్ల నుంచి బీజేపీ గవర్నమెంటే ఉంది, రైట్ వింగ్ గవర్నమెంటే ఉంది. ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని కాదు ఈ రోహింగ్యాలను పంపించేటువంటిది. అంటే మీ ఉద్యమం మరి సెంట్రల్ గవర్నమెంట్ మీదనా లేదనుకుంటే ఎక్కడ ఈ రోహింగ్యాల గో బ్యాక్ అనేటువంటి నినాదం అసలు అంటే మీరు రాజకీయ నినాదమేనా లేదనుకుంటే దానికి కౌంటర్ పార్ట్ చేస్తున్న అంటే ఇంకో ఉద్యమం చేస్తున్న వాళ్ళకి జస్ట్ కౌంటర్ పార్ట్ ఇవ్వడం కోసం చేస్తున్నటువంటిది? యాక్చువల్గా ఇది రాజకీయ ఉద్యమం ఏం కాదు. ఎప్పుడైతే మార్వాడీస్ గో బ్యాక్ అన్నారో నాకు అనిపించింది ఇప్పుడు దాంట్లో కుట్ర అర్థమైపోయింది నాకు. అందులో దాని వెనకాల ఒక కుట్ర ఉందని అర్థమైపోయింది. అంటే హిందువులను వర్గాలుగా గ్రూపులుగా నార్త్ సౌత్ అంటూ ఒకటి బయలుదేరింది. అంటే ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు వెళ్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి మిగతా భారతీయ జనతా పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ, జాతీయవాదాన్ని బలపరిచే ఒక హిందూ పార్టీగా ముద్రపడిన హిందూ పార్టీగా ముద్రపడిన పార్టీ ఉన్న రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. రీసెంట్ గా ధర్మస్థల అసలు ఏమీ లేదు అక్కడ. తమిళనాడు చూస్తే నార్త్ సౌత్ అంటారు. ఏకంగా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నాడు డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆ స్టేట్ కి. అటు వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాము రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లిమ్స్ అసలు ఇంకా వరదలా వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చూసినాము, ఇండ్లు కూడా ఇచ్చిన పరిస్థితి, ఇల్లు కూడా కేటాయించారు రోహింగ్యాలకి. సో అరే మార్వాడీలు మన వాళ్ళు కదా, అంటే మనమంతా ఒకటే, హిందువులమంతా ఒకటే, భారతీయులమంతా ఒకటే అన్న ఉద్దేశంతో నేను రోహింగ్యా ముస్లింలు అన్నారు తప్ప వేరే మతం కాదు కదా, ఎవరు అనకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భారతీయులే, మతంతో సంబంధం లేదు. అయితే వాళ్ళకి ఇది మన దేశము, మన జాతి, మన జాతీయత అని ఉండాలి కదా, అది కొరబడుతుంది, అది వేరే విషయం. ఇక్కడ నేను అన్నది ఏంటంటే అరే మార్వాడీస్ని పంపించడం ఏంటి? ఈ దేశంలో మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. మారుమూల గ్రామం నుంచి కూడా విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో తెలంగాణ వలసలు ఎక్కువ, తెలంగాణలో వలసలు ఎక్కువ. నేత కార్మికులు దుబాయ్ వెళ్తారు, సరే ముంబై పోయినా సరే మనోళ్ళే ఉంటారు, కర్ణాటక పోయినా మనోళ్ళే ఉంటారు, బీహార్ పోయినా ఉంటారు. అసలు వీళ్ళు ఇప్పుడు ఏదైతే మార్వాడీస్ అంటున్నారో రాజస్థాన్, గుజరాత్, రాజస్థాన్ టార్గెట్ చేస్తుంటే గుజరాత్ లో కూడా మీకు మహారాష్ట్ర గుజరాత్ లో సోలాపూర్ లో, భివండిలో, సూరత్ లో అసలు మొత్తం వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు అంతా మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ రెచ్చగొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఇది కరెక్ట్ కాదు కదా, వీళ్ళు కొడితే అని పక్కన పెట్టేసి తప్పు కదా అనేది దాని ఉద్దేశంతో మరి మార్వాడీస్ అన్ని వృత్తుల్లో వీళ్ళు అంటున్నారు కుల వృత్తులు పోతున్నాయి అంటున్నారు. ముఖ్యంగా స్వర్ణకార వృత్తిని ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. అది ఒక్కటే కాదు, అన్ని వృత్తుల్లోకి వాళ్ళు చొరబడ్డారు. రోహింగ్యాలు, ముస్లిమ్స్ కూడా కుల వృత్తుల్లోకి చొరబడ్డారు. వీళ్ళు ఇన్ని రోజులేమో ఇప్పుడు ఈ సోకాల్డ్ వీళ్ళందరూ అనేది ఏంటంటే వాళ్ళు మాత్రం కుల వృత్తులు చేయాలా అంటే కుల వృత్తుల పట్ల తక్కువ భావము, గౌరవం లేని విధంగా ప్రచారం చేసింది వాళ్ళే. ఎవరో సోకాల్డ్ వీళ్ళే, కంచయ్యలయ్య షెపర్డ్ లాంటి వాళ్ళు. ఇంగ్లీష్ చదువుకోకూడదా, మేము విదేశాలకు వెళ్ళకూడదా, మేము కోటేసుకోకూడదా, మమ్మల్ని అట్లనే ఇంకా కుల వృత్తులు చేసుకోమంటారా, మీరు మాత్రము డబ్బులు సంపాదిస్తారు, విదేశాలకు పోతారు, మీరు మాత్రం కుల వృత్తులు చేయరు, మీరు కార్పొరేట్ జాబ్స్ చేస్తారా అంటున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కుల వృత్తులను కాపాడుకుందామని ఎగేసింది వాళ్ళే. కానీ ఇది వాస్తవం, నిజంగా చిన్న కుల వృత్తులు నష్టపోతున్నది నిజం. అయితే ఇది కేవలం వృత్తి పోవడం కాదు, నేను అంటాను వర్ణ వ్యవస్థ, అద్భుతమైన వర్ణ వ్యవస్థ మనది. దాన్ని వీళ్ళు మనవాదము అది ఇది అని అంటారు. కానీ అప్పుడు పెట్టింది ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మాధవ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలని కోరుకుంటాడు. ఒక డాక్టర్గా చేస్తున్న అమ్మాయి, డాక్టర్ చదివిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు. దాన్ని మరి ఒక కుల వృత్తి చేసేవాళ్ళు ఆ గౌరవ భావం ఉండాలి కదా, అది లేకుండా వీళ్ళు చేశారు. ఇప్పుడు మళ్ళీ కుల వృత్తులను ఎగేస్తున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు స్వర్ణకారుల వరకే తీసుకుందాము. ఆ రోజు అదే అన్న, మలబారు, మనప్పురము, జోసలుకాస్ ఇవన్నీ కూడా ముస్లింలు, కేరళ ముస్లింలు. అంటే వీళ్ళకు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కాబట్టి పర్టికులర్గా మతం అంటే ఇష్టం కాబట్టి మీరు గోబ్యాక్ అనట్లేదా? మరి అనట్లేదా? ఇంకోటి కులవృత్తి అంటే ఒక రెడీమేడ్ జాబ్. అది కులవృత్తి అంటే ఒక రెడీమేడ్ జాబ్, నేర్చుకోక్కర్లేదు. ఒక కుమ్మరింట్లో పుట్టిన పిల్ల ఆటోమేటిక్ వచ్చేస్తుంది బ్లడ్తో, ఎన్ని నీళ్ళు తీసుకోవాలి, ఎంత మట్టి కలపాలి, ఎట్లా కుండ తయారవుతుంది అనేది తెలుస్తుంది. ఒక వడ్రంగి ఇంట్లో పుట్టిన వాళ్ళ
వాళ్ళకు అంటాం కానీ సరే పురుషాధిక్య సమాజం పక్కన పెడితే వెనక నుంచి కూడా మహిళలు కూడా పనిచేశారు. ఇప్పుడు పద్మశాలి చేస్తే మహిళలు కూడా పనిచేస్తారు, నేయడం ఇవన్నీ చేస్తారు కదా. ఏ కులం తీసుకున్నా కూడా మహిళలు కూడా పనిచేస్తారు. ఈవెన్ వ్యవసాయంలో కూడా, ఇంకా వ్యవసాయ కుటుంబాలు అంటే ఇప్పుడు ఈ వీళ్ళని ఇప్పుడు రెడ్డి కొన్ని అగ్ర కులాలు అంటారు కదా, వాళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం అయినప్పుడు ఆడవాళ్ళే ఎక్కువ పని చేస్తారు. ఇంట్లో పని చేసుకోవడంతో పాటు ఏదైనా పెద్ద పనులు మగవాళ్ళు చేస్తారు తప్ప ఆడవాళ్ళే పనులు చేస్తారు కదా. మరి ఇలా విడదీస్తూ కులవృత్తులు పోతున్నాయి అంటే రెండు రకాలుగా మీరే మాట్లాడతారా? కులవృత్తులు వద్దు అని మీరే అంటారు, కులవృత్తుల పట్ల అంటే తక్కువ చేసేలా మీరే మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడేమో కులవృత్తులకు అన్యాయం జరుగుతుంది అంటారు. ఏమనాలి వీళ్ళను అంటే వీళ్ళ అవకాశవాదం చూడమంటున్నా. సో ఇప్పుడు మనం వాక్ ఫర్ యూనిటీ మీరు చేసినటువంటి నేపథ్యంలో మంచి రెస్పాన్స్ కూడా వచ్చినటువంటి, అసలు దాని థీమ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, లేదనుకుంటే దాని డిమాండ్ ఏంటి? అంటే ఈ కులవృత్తుల్ని కాపాడాలన్నటువంటిది నినాదమా, లేదనుకుంటే ఈ రోహింగ్యాలు మాత్రమే గో బ్యాక్ అనేటువంటి నినాదమా? లేదు, రెండు యూనిటీ దాంట్లోనే ఉంది కదా, ఐక్యత. అంటే మెయిన్ భారతీయులమందరము ఒకటి. ఈ కొన్ని గ్రూపులు, ఈ తుక్కుడే గ్రూపులను పెట్టుకున్నాం మనం, వీళ్ళందరూ కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టూల్ క్విట్ గ్యాంగ్ మళ్ళీ ఏదో చేయాలని చేస్తుందని నేను 4 రోజుల నుంచి చెప్తున్నా. అందువల్ల మనం ఐక్యంగా ఉండాలి. ఇలాంటి శక్తులను, కుట్రాన్ని ఎందుకు అన్నానంటే మాధవ్ ఒక్క మాట, ఇప్పుడు మంగలి చాకలి ఉంటారు గ్రామాల్లో, మనకు షోడశ సంస్కారాలలో అన్ని కులాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఒక పిల్ల పెద్ద మనిషి అయినా, ఉపనయనమైనా, 21 అయినా, మైలపోలు తీస్తారు, మంగళోళ్ళు, చాకలోళ్ళు, ఏదైనా సరే చాకలి మంగలి ముఖ్యంగా ఈ 2 కుటుంబాలు. కుమ్మరి కూడా, కుమ్మరి అంటే కుండ చేయడమే కాదు, మనం కుండ తీసుకొచ్చుకొని వంట చేసుకోవడం, నీళ్ళు తాగడమే కాదు, కూరాడు పెడతారు. మన గృహప్రవేశం అయితే కూరాడు అంటే కుమ్మరి చేయాల్సిందే. అంటే కేవలం వృత్తిగా చూడొద్దు. భారతీయ ఒక సనాతన సంస్కృతి, హిందూ సంస్కృతిలో అవి భాగము. అవి ఎవరు చేస్తారు చెప్పు? ఇప్పుడు మంగలి లేకుండా ఏమన్నా జరుగుతుందా? ఈ సంస్కారాలు ఏమన్నా జరుగుతాయా? పుట్టుక మొదలు చావు వరకు కూడా, చనిపోతే కూడా తలనీలాలు తీసేది మంగలి. మరి అలా చావులోనేమో అన్ని కులాలు కూడా ఉంటాయి. దాన్ని మీరు తక్కువ చేస్తూ, ప్లస్ ఇప్పుడు జాబ్స్ చేయొద్దని ఎందుకంటారు? చేసే వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇప్పుడు మరి ఆ కులాలే లేవని కదా రోడ్డుకు వస్తున్నారు కదా. అంతేకాకుండా ఈ పనులన్నీ రెగ్యులర్ గా చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక హబీబా ఇదేదో సెలూన్ వచ్చినప్పుడు మిగతా పని వీళ్ళు చేస్తారా? మనం చేయించుకుంటామా? పోనీ ఇప్పుడు మన ఇంట్లో ఇంకేదన్నా జరిగినప్పుడు, సరే ఒక మంచి చెడు జరిగినప్పుడు ఆ హబీబ్ సెలూన్ తీసుకొచ్చి నువ్వు మంగళ పని వచ్చు కదా నీకు అని చేయమని అడగగలుగుతామా మనము? చేయలేము కదా. కుండ చేయడం నేర్చుకోవచ్చు నువ్వు, ఓ వారం రోజులు పోతే నీకు ఎంత అదంతా తెలుస్తుందేమో, గానీ ఇవన్నీ నువ్వు చేయగలవా? కూరాడికుండా అసలు ఎంత పవిత్రంగా ఉంటుంది, మనం స్వీకరించగలమా? హిందూ సమాజం, ఒక హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో ఇవన్నీ నడవాలి కదా. మరి ఆ ఉద్దేశంతో కదా వెనకటి నుంచి పెద్దలు పెట్టింది. దానికి వీళ్ళు వితండవాదం చేస్తారు. కులవృత్తులు వద్దంటారు, కులవృత్తులు మీరే చేయాలని ఒకవైపు, మళ్ళీ కులవృత్తులు పోతున్నాయి ఒకవైపు. నాదేంటంటే ఐక్యత ఒకటి, యూనిటీ అంటే ఐక్యంగా ఉండడం ఒకటి, భారతీయులమందరం హిందువులమందరం ఐక్యము అనేది ఒకటి. దాంతోపాటు కులవృత్తులను కూడా నిజంగా కులవృత్తులను కాపాడాలి. కులవృత్తుల పట్ల అంటే ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కేసీఆర్ ధోబీ ఘాట్లను పెట్టారు, కొందరికి వాషింగ్ మిషన్స్ కూడా ఇచ్చారు. తప్ప మరి? అంటే కేసీఆర్ తప్పు చేసినట్ట? చాకలలో ఇంకా బట్టలే విండుకోమంటారా? ఎక్కడ వస్తుంది అంటే, గతంలో ఈ కులవృత్తులను ఈ మొత్తం నాశనం చేసింది ఈ అగ్రవర్ణ కులాల వారే అన్నటువంటి ఓ విమర్శ తెస్తూనే ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ కులవృత్తులని కాపాడాలని ఈ అగ్రవర్ణాలే. మా పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, మా పిల్లలు ఈరోజు ఆఫీసర్లు అవుతున్నారు, మా పిల్లలు ఈరోజు ఐఏఎస్లు రాజకీయంగా కూడా ఎదుగుతున్నటువంటి వేళ మళ్ళీ ఈ అగ్రవర్ణ లేదంటే హిందూ మనువాదం అనేటువంటిది మళ్ళీ ఈ కులవృత్తులనే తీసుకురావాలి, కాపాడాలి అని చెప్తూ మళ్ళీ ఈ కులాలను మళ్ళీ కిందికి పంపించే కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటిది విమర్శ. దాంట్లో తప్పేముంది అంటున్నా నేను. ఇప్పుడు ఒక సెలూన్ పెట్టుకున్నాడు 2-3 వేలు తగలబెడతాము, అదే మన వాళ్ళని డెవలప్ చేయొచ్చు కదా, ఆ స్థాయిలో మన క్షురకులను ఇచ్చేసేయచ్చు కదా. ఇంకోటి దాని మాటన కుట్ర ఉందంటున్నా నేను. సరే బలవంతంగా మీరు మీ కులవృత్తినే చేయాలని కాదు, నిజంగా కులవృత్తులు చేయాలనుకున్న అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అదే కదా వినిపిస్తుంది. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు మాట్లాడేదైనా వాళ్ళు వచ్చేది అదే కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వకూడదు? కులవృత్తులను కాపాడాలి అనేది మన డిమాండ్. ఇప్పుడు మొన్న ఎల్బీ నగర్ అనుకుంటా ఒక ముస్లిం సెలూన్ షాప్ పెడితే ఆయుధాలు దొరికినాయి, మనం చూసినాం, మారణ ఆయుధాలు దొరికినాయి, జిమ్ అని పెడతారు వాళ్ళు. అంటే కుట్ర చెప్తున్నా, అమ్మాయిలను ఒక సున్నితమైన ప్రాంతాల్లో టచ్ చేస్తే ఏమైపోతుంది ఆటోమేటిక్ గా? అంటే లవ్ జిహాద్ కేంద్రంగా జిమ్ సెంటర్లు ఉంటుంది. జిమ్ సెంటర్లు అన్ని కూడా ముస్లింలవే, దాంట్లో రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు ఎక్కువ ఉన్నారు. ఇది కదా నేను చెప్తున్నది.
సో ఈ మెసేజ్ తీసుకురావడంలో మరి రైట్ వింగ్ వెనకబడ్డది అనుకోవచ్చా? ఎందుకనుకుంటే సోషల్ మీడియాలు కానీ చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటిది. ఇప్పుడు దేవికారెడ్డి అని, లేకపోతే మాధవరెడ్డి అని, లేకపోతే ఇంకో రెడ్డి అని, లేదనుకుంటే ఇంకో వైశ్య అని, శర్మ గారి పిల్లలేమో యూఎస్లో చదవాలి, డాక్టర్లు చదవాలి, ఇంజనీర్లు కావాలి. ఈ పిల్లలేమో మళ్ళీ అదే కుల వృత్తుల సైడ్ వెళ్ళాల్సినటువంటి నేపథ్యాన్ని వీళ్ళు మళ్ళీ ఈ అల్ప వర్గాలు, లేదంటే బలహీన వర్గాలు, లేదంటే చిన్న కులాలకి మళ్ళీ హిందుత్వ పాసిజమో లేదంటే మనువాదాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. మాధవ్, మనం రెగ్యులర్గా చూస్తుంటాము అమెరికాలో అక్కడ ఇక్కడ జాబ్స్ చేసి మళ్ళీ వ్యవసాయం వైపు వస్తున్నారు. అందులో కేవలం ఇప్పుడు మీరన్న కులాలు, అసలు నేను ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తాను కదా, నేను ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం నేను మొదలు పెట్టినాను కదా, నేను ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసే పనిలో ఇప్పుడు నేను అదే వర్కౌట్ చేసిన 1 year నుంచి వ్యవసాయం అయితే మొదలు పెట్టేసిన కదా. అంటే ఎట్లా అంటారు అసలు అట్లా? అంతే కదా, వ్యవసాయం తక్కువ కదా అని మనం మొత్తుకుంటున్నాం కదా. అందరూ ఉద్యోగాలు చేస్తే ఎవరు పండించాలనే కదా మనం మొత్తుకుంటున్నాము. అయితే కొన్ని కులాలు మాత్రం ఇప్పుడు బ్రాహ్మణ్స్ వేదం నేర్చుకొని అర్చకత్వం చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ అందరూ చేయాలి. నేను అనేది అదే, ఒక హిందుత్వతో ఒక సంస్కృతి దెబ్బతింటుంది. ఇది సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతికి సంబంధించిన విషయం ఈ కులాలని నేను చెప్తున్నా. అదే అంటున్నా, పూర్తి స్థాయిలో ఇప్పుడు మా ఊళ్ళో ఒకే ఒక చాకలి కుటుంబం ఉంటది. ఒకే రోజు ఎవరికన్నా ఏదన్నా అయితే ఎంత కష్టం అవుతుందో, డిమాండ్ కూడా ఉంది, వాళ్ళకి అది ఉపాధి అవుతుంది. ఇప్పుడు ఊర్లలో కుమ్మరి, కమ్మరి, కంసలి వీళ్ళందరూ ఎవరు లేరు. సిటీలో అయితే వెతకాల్సి వస్తున్నటువంటి నేపథ్యం. సిటీలో కూడా ఇప్పుడు పెళ్లి లేదన్నా మైలపొలు తీయడానికి మంగలి చాకలి అంటే అసలు దొరకరు. ఎక్కడ వేరే ఏ సిటీ మూలన ఉన్నారని తెలిస్తే తీసుకొని వచ్చి వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి. చదువుకున్న వాళ్ళు చదువుకోనివ్వండి, కానీ చదువుకుని కూడా లేదంటే చదువు అంటే ఈ మార్కుల చదువులో వెనకబడిపోయి అడ్డాకూలీలు ఉంటున్నారు. ఎందుకు అంత ఇది? కులవృత్తి చేయొచ్చు, కరెక్టేనా? అంతే కదా. ఇప్పుడు నీకు చదువు అంటే ఏంది, ఇవాళ రేపు మన చదువు ఎట్లయిపోయింది, ఇంకా మన విద్యా వ్యవస్థ అదొక పెద్ద టాపిక్, అదొక పెద్ద సబ్జెక్టు. చదువు అందరికి చదువుంటే వాళ్ళకి తెలివి లేదని కాదు, విజ్ఞానం లేదని కాదు, మార్కుల్లో పోటీ ఉంటేనే కదా నీకు 100కు 100 వస్తేనే ఫలానా దీంట్లో సీట్ వస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఏమవుతున్నారు, అంతా చదువుకున్న వారానికి ఒక 2-3 కాల్స్ వస్తాయి. ఏమన్నా జాబ్ ఉంటే చూడండి, బీటెక్ అయిపోయిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివిన ఏదైనా జాబ్ ఉంటే చూడండి మేడం, మీడియాలో ఏమన్నా అవకాశం ఉంటుంది అంటే బీటెక్ చదివిన వాళ్ళకి మీడియాలో ఏముంటుంది, డిగ్రీ అయిపోయింది మేడం నాకు ఏదైనా జాబ్ చూడండి అంటారు. పిల్లలందరూ యూత్ వాళ్ళ కుల వృత్తిలో వాళ్ళు డెవలప్ అవ్వచ్చు కదా. గవర్నమెంట్ అట్లా ముఖ్యంగా ఇక్కడ నేను ప్రభుత్వాన్ని నేను ఎక్కువ నిలదీస్తా, ప్రశ్నిస్తా. కుల వృత్తులను కాపాడడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంట నేను. ఒక దోబిగట్ల ఏదో రజకులకు ఇది ఇచ్చారు తప్ప ఇప్పుడు కటిక వృత్తి మొత్తానికే పోయింది. ఎవరు వద్దన్నారు? నాన్ వెజ్ ఎక్కువ తినే రాష్ట్రమే కదా, చాలా మంది నాన్ వెజ్ తింటారు కదా. మనకు చికెన్ షాప్స్ అసలు గల్లీకి 3-4 ఉంటాయి కదా. ఆహారం అది కూడా నిత్య అవసరమే కదా అది. మరి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ జనాభా తక్కువ, అందరూ దూరం అయిపోయినారు, మిగతా వీళ్ళందరూ వచ్చి చొరబడ్డారు. ఆ స్పేస్, ఆ గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న. అది నిజంగా కూడా సరే, ఎవరే వృత్తి చేస్తుంది నైపుణ్యం పెంచుకున్న తర్వాత అనుకుంటే అందులో కుట్ర ఉందనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. మాధవ్ అర్థం చేసుకోవాలి నేను అంటున్న విషయం. ఒక కుట్ర ప్రకారం ఇది జరుగుతుంది అంటున్నా నేను. అన్ని వృత్తుల్లో కావాలని చొరబడుతున్నారు వాళ్ళు అంటున్నా నేను. తీసుకొచ్చి చొరబడుతున్నారు. దేశంలో ఎట్లయితే అక్రమ చొరబాట్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా అక్రమంగా చొరబడుతున్న వీళ్ళందరూ కూడా కుల వృత్తుల్లోకి చొరబడుతున్నారు, చొరబడేలా చేస్తున్నారు అంటున్నా. సో దీనికి సరి చేయాల్సిన బాధ్యత మరి గవర్నమెంట్ మీద ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ప్రశ్న, మీ పిల్లల్ని మరి ఈ పనులు చేయిస్తారా అనేటువంటిది. చేస్తాం, ఎందుకు చేయించము, ఎందుకు చేయకూడదు మాధవ్? ఇప్పుడు ఈ దర్జీ మిషన్ కుట్టే వాళ్ళు దర్జీ కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు బొటిక్లను పెట్టుకొని పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఈ వ్యాపారం ఒకప్పుడు వైశ్యులే ఉండేవాళ్ళు, చాలా మంది బిజినెస్ లోకి వస్తున్నారు. అంటే అదే మీరు చెప్పినట్టు కిరాణం అంటే వైశ్యాలే చేసేవాళ్ళు చాలా మంది. ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు మా అమ్మాయి కూడా ఏదో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటా, నేను బొట్టికి పెట్టుకుంటా అంటది, అది డాక్టర్ చదువుతూ. దాని ఇంట్రెస్ట్ సరే నీ ఇష్టం అని చెప్పేసా, అది వాళ్ళ ఇష్టం కదా, మనం రుద్దం కదా. ఇంకో పాయింట్, నాకు ఇప్పుడు సందర్భం అవకాశం వచ్చిందని చెప్తున్నా మాధవ్. నాకు వచ్చే కామెంట్స్ లో యూట్యూబ్ లో కానీ మొన్న ఈ మూమెంట్ తర్వాత, కుల వృత్తుల మీద అంత ప్రేమ ఉందా దేవికారెడ్డి, నీ కూతుర్ను మా దళితునికి ఇచ్చి పెళ్లి చేస్తావా, మాకిచ్చి చేస్తావా అంటున్నారు. మొన్న ఏదో మాధవిలతను కూడా అట్లాగే అన్నారు ఎవరు, ఆమెను కూడా నువ్వు ఒకతను వచ్చి నీ బిడ్డను మా దళితులకు ఇచ్చి చేయి, మమ్మల్ని అల్లుని చేసుకో, శాంసన్కి ఇవ్వు అంటున్నారు. అసలు ఇచ్చి చేయడం ఏంది? ఆడపిల్ల అంటే ఆటబొమ్మనా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ వేదిక నీ ఛానల్ నుంచి నేను గట్టిగా చెప్తున్నా, చెప్పు తెగుతుందని చెప్తున్నా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే, అట్లాంటి మాటలు మాట్లాడితే. యాక్చువల్లీ ఈ ప్రశ్న చాలా మంది వేస్తుంటారు, అగ్రవర్ణాలని టార్గెట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ ఈ ప్రశ్న వేస్తుంటారు. చాలాసార్లు నేను కూడా ఫేస్ చేసిన, మీ పిల్లల్ని ఇస్తారా అన్నటువంటిది. యాక్చువల్లీ నేను చెప్పలేకపోయినా కానీ దేవికాకి అయితే చాలా క్లియర్ చెప్తుంది. అంటే ప్రతి
తండ్రికి ప్రతి తల్లిదండ్రికి లేకపోయినా సరే నా బిడ్డ రేపు ఇట్లా ఉండాలని ఆ ప్రశ్న వేసేటోళ్ళకి కూడా వాళ్ళ తత్వతులం అనే ప్రశ్న కాదు. ఎవరైనా సరే అంటే ఒక నిరుపేద రెడ్డికి బలిసినటువంటి మరి ఎస్సీ ఎస్టీ అని బీసీ అని పిల్లలు ఇస్తారా అనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తాలి. మీరైతే ఇది క్లియర్ కూతురు ఇష్టపడే అన్ని అర్హతలు ఉంటే కనీసం సమబుజ్జి మనం అంటే కయ్యానికైనా వియ్యానికైనా సమబుజ్జి ఉండాలి అంటారు. ఏదైనా సరే ఉంటే నేను ఇవ్వడానికి రెడీ, అది ఇష్టపడితే. అంతేగాని నాకు నచ్చి నువ్వు డిమాండ్ చేస్తా అంటే నా కూతుర్ని ఇస్తానా? హౌలేగాలి కాకపోతే ఏమనాలి వీళ్ళని? అసలు చాలా కోపం వస్తుంది మాధవ్ నిజంగా. ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని నాకైతే 3 ఏళ్ళుగా నేను ఫేస్ చేస్తున్నది. నాకు ఫేస్బుక్ లో కానీ నన్ను యూట్యూబ్ వీడియోలో వచ్చి నువ్వు మాకు ఇస్తావా నీ బిడ్డనంటే అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? నా బిడ్డను ఎందుకు ఇస్తా నీకు? నువ్వు ఎవడు అసలు వస్తావు ఇవ్వడం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా కూతుర్ని నేను ఎవరికో ఇవ్వడం ఏంటి, నీకు ఇవ్వడం ఏంటి? నువ్వు అడిగి తీస్తానా? అది నీ కుల పొల్లే. నువ్వు రాజకీయంగా ఎదిగి అన్ని విధాలుగా సంపాదించుకొని నీ కులం మగవాళ్ళే నీ కులం ఆడపిల్లల్ని చేసుకోవట్లేదు. ఎగ్జాంపుల్ నీకు తెలుసు మాధవ్? చాలా మంది పేర్లు కూడా ప్రస్తావించవచ్చు, దాన్నే ఉంది ప్రస్తావించవచ్చు కదా. ప్రస్తావించవచ్చు. రాజకీయాల్లో ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ మాలా మాదిగా కమ్యూనిటీకి చెందిన లీడర్స్ వాళ్ళందరూ కూడా మార్వాడీలను, బ్రాహ్మణులను, రెడ్డిలను చేసుకున్నారు వాళ్ళు. అంటే మీ కులంలోనే ఒక పేద మహిళకు నా కులము వెనుకబడింది, అణచివేయబడింది, నా కులము రిజర్వేషన్లతో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఆ కులంలో ఉన్న వాళ్ళని చేసుకొని లైఫ్ ఇవ్వాలి కదా. నీకు మాత్రం మళ్ళీ డబ్బున్న వాళ్ళు కావాలి, చెప్పుకోవడానికి పెద్ద కులం కావాలి. మీరు టార్గెట్ చేసి వేరే కులం వాళ్ళని చేసుకుంటారు. మీరు మళ్ళీ మాకు ఇవ్వాలి అని డిమాండ్ ఏంది అసలు? ఇది అంటే ఎంత దారుణం చెప్పు ఒకసారి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నంటే మొన్న రీసెంట్ గా ఎక్కడో చూసాను, నిన్న మొన్న అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా వినిపిస్తుంటది కూడా. నేను కూడా మీ కామెంట్లలో ఎక్కడో చూసిన చాలా సార్లు నాకు నీ బిడ్డను మాలలకు ఇచ్చి చేస్తావా? నువ్వు దేవికా రెడ్డి అంటే రెడ్డి అయితే మాట్లాడకూడదా? అమ్మాయి ఎవరు? చాలా సందర్భాల్లో ఎస్సీ ఎస్టీలకు అయినప్పుడు నేను ముందున్నా కదా. జైనూర్ ఇన్సిడెంట్ నా వల్ల బయటకు వచ్చింది మాధవ్. నేను ఆ ఫోటో బయట పెట్టి నేను ట్వీట్ చేసి నేనంతా ఇది చేసి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు కదిలినారు అందరూ కూడా. అంతకు ముందు కూడా ఒక ఇన్సిడెంట్ కూడా మీరే ఎస్సీ ఆమెది కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం ప్రెస్ క్లబ్ లో. నిన్న మెమరీ చూపించింది 3 ఏళ్ల క్రితం ముచ్చటది. అయితే నేను అనేది ఏంటంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, దేవికా రెడ్డి అనేంత మాత్రాన మాట్లాడకూడదని ఎలా అంటారు మీరు అసలు? అంబేద్కర్ ను ఓన్ చేసుకుంటారు, అంబేద్కర్ మా కులం కాబట్టి మా ఓడు అంటారు. ఎంత అన్యాయం ఇది అసలు. అంబేద్కర్ అంటే మాకు చాలా గౌరవం, ఆరాధన. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అలాంటి వాళ్ళు ఎవరినైనా మేము ఆరాధిస్తాము. వివేకానందుడు అన్న ఆరాధన, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఆరాధన ఉంటుంది మాకు. మీరు ఓన్ చేసుకొని పూర్తిగా మీరు పెద్ద కులాల వాళ్ళు కాబట్టి మాట్లాడకూడదంటే అసలు ఏమనాలి? అసలు ఎందుకు మాట్లాడదు? నా తండ్రి 30 ఏళ్ళు సర్పంచ్ చేసిండ్రు మాధవ్. పెద్ద విలేజ్ మాది. దేవుడు అంటారు మా ఊళ్ళో. ఇప్పుడు దళిత కాలనీ మొన్న మళ్ళీ పంచాయతీ ఉంది. ఇప్పుడు మా నాన్న విగ్రహం పెడుతున్నారు అక్కడ. మా ఫాదర్ విగ్రహం నవంబర్ లో పెడుతున్నారు ఊళ్ళో. నాన్న స్టాచ్యూ పెడతాం, పెద్ద పటేల్ మాకంతా చేశాడు అనేసి అంతా గౌరవిస్తారు. అంటే మా నాన్న కూడా అట్లా పనిచేస్తారు. మాకు పెద్ద కులంలో పుడితే ఇంక అందరూ మీరు బండలు వేసేస్తారు, నీ బిడ్డనిస్తావా అని అడుగుతారా? అంటే వాళ్ళ ప్రశ్న ఇంకొకటి కూడా ఉంది. అంటే గతంలో కూడా నాకు ప్రశ్న వచ్చినటువంటిది, మాధవరెడ్డి మీరు అంటే మీరేమో మళ్ళీ పెద్ద కులాలనే పుట్టింటారు, మళ్ళీ రెడ్డి అనేటువంటి తోతలు పెట్టుకొని మీరు డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారంటే నేను దాదాపు 6 years 7 years అనుకుంటా రెడ్డి కూడా తీసేసినటువంటిది. జనరల్ గా మధ్యలో యాడ్ చేసుకున్నా నాది దానికి భిన్నంగా ఏంటంటే యాక్చువల్గా రికార్డ్స్ లో నా పేరు దేవికా రాణి, డాటర్ ఆఫ్ రామరెడ్డి. అయితే మనకు అప్పుడు రెడ్డి లేడీస్ కి తక్కువ. నా ప్రశ్న ఇదే, ఈ రెడ్డి అనేటువంటిది బల ప్రదర్శన అనుకోవచ్చు? అయితే ఏమైందంటే నాకు అప్పుడు కొత్తగా FB ఓపెన్ చేసినప్పుడు దేవికా రాణి అంటే చాలా వచ్చినాయి మనకి, స్పేస్ ఇవ్వడం లేదా ఇంకో లాంగ్వేజ్ అవన్నీ తెలీదు. నేను ఎందుకంటే తెలుసు సోషల్ మీడియాలో నేను దాదాపు FB వచ్చిన నుంచి ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉంటాను కదా. ఆ టైంలో ఆల్రెడీ దేవికా రాణి ఉంది, దేవిక కనిపించేసరికి నేను దేవికా రెడ్డి అని పెట్టుకున్నాను అనమాట. దాంతో చాలా మందికి ఇంకా నన్ను దేవికా రెడ్డి ఫోన్ చేసేవాడు దేవికా రెడ్డి గారు అంటారు. అలా నేను ఇదైపోయినా. సో దానిలో తప్పేముంది? కులం పేరు చెప్పుకుంటే తప్పేముంది? తప్పేం లేదు కదా. తప్పేం లేదు. బట్ చాలా మందికి పేరులో అహంకారం అనుకుంటే ఎట్లా? పేరులో ఉన్నంత నాకు వచ్చింది. నా తండ్రి రామరెడ్డి, నా తండ్రి పేరు పడిదం రామరెడ్డి, నా భర్త సదాశివరెడ్డి, దేవికా రెడ్డి అని నేను పెట్టుకున్నా. సో కమింగ్ టు సీత, సో ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి పేరు అసలు ఏంది? ఈ సీత కాన్సెప్ట్ అనేటువంటిది అసలు ఎందుకు అది పెట్టాలనుకుంటున్నారు? దాని ఉద్దేశం ఏంది? యాక్చువల్గా మాధవది సీత నేను ఒక రోజు చూసి అనౌన్స్ చేద్దాం అనుకున్నా కానీ ఎప్పటికప్పుడు లేట్ అవుతుంది. ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లాగా, అంటే విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక చిన్న ఫౌండేషన్ స్టార్ట్ చేసినాయి నేను. SITA అంటే ఏంటంటే స్ట్రైవ్, ఇగ్నైట్, ట్రాన్స్ఫార్మ్, అచీవ్. అంటే కేవలం మహిళల కోసం. ఫెమినిజం లాంటి సంస్థ లేదు. ఫెమినిజం అంటే మళ్ళీ
ఫెమినిజం మంచిదే, ఫెమినిజం అనేది మంచిదే, కానీ వీళ్ళు సోకాళ్ళలో దాని అర్థాన్ని మార్చివేశారు. ఫెమినిజం అంటే ఏంటి? స్త్రీ సమానత్వం, స్త్రీకి కూడా అంటే ఆకాశంలో సగమైన మహిళ అవకాశంలో కూడా సగం ఇవ్వాలి, మహిళను అన్ని విధాలా రాణించేలా మనం సహకరించాలి అనేది కదా. వీళ్ళు మార్చింది విశృంఖలత్వం, విచ్చలవిడితనం అనేది. ఇది ఎలా చేశారంటే పురుష ద్వేషం. ఒక పురుషుడు సిగరెట్ తాగుతున్నాడంటే నేను తాగుతేంది, అతను తాగుతున్నాడు కాబట్టి నేను తాగుతేంది అంటే అసలు ధూమపానము వద్దంటారు, మద్యపానము వద్దంటారు, ఆరోగ్యానికి హానికరం అని చెప్తుంటారు. అది వద్దు అంటే అది చెడ్డది కదా, నువ్వు ఎందుకు చెడ్డదాన్ని పట్టుకోవాలి? వాడిని మానేయమని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు కాబట్టి నేను అది చేస్తా అంటే అలాంటిది వీళ్ళు సోకాల్డ్ ఫెమినిస్టుల వాదన. అది కాదు, స్త్రీలకు అవకాశాలు ఉండాలి అన్ని విధాలుగా అనేది అదే ఫెమినిజం అవుతుంది. అందువల్ల మెయిన్ ముఖ్యంగా ఇంకా కూడా ఇప్పుడు ఏదైతే ఈ కులాలు ఏదైతే అణచివేయబడిన కులాలు అన్నట్టుగానే ఒక లింగ పరంగా చూస్తే, జెండర్ పరంగా చూస్తే నిజంగా కూడా మహిళలు ఇంకా ఉన్నారు అని అణచివేతగా ఉన్నారు. అది దాంట్లో ఇదేం లేదు. అందుకని ఆ వర్గం కోసం ఒక మహిళగా, ఒక లేడీగా నేను మహిళల కోసం, మహిళా సాధికారత కోసం ఇది చేద్దామని తీసుకొచ్చాను. దాని ద్వారా చాలా యాక్టివిటీస్, నేను ఒక 5 పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళకి జాబ్స్ ఇప్పించాను. ఇప్పుడు అది 2010-11 ఆ టైంలో. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది సీత అయితే ఈ మధ్యనే రిజిస్టర్ అయింది, ఈ మధ్యనే. కానీ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ దాని పేరుతో అని కాకుండా చాలా చేస్తున్నాను, యాక్టివిటీస్ చేస్తున్నాను. కానీ నేను చాలా మంది అంటే నాకు కొంచెం కొన్ని విషయాల్లో చాలా మొహమాటం. అంటే చాలా మంది అంటే ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా ఏంటంటే, నేను నీకు తెలుసు కదా ఎఫ్బీలో పోస్ట్ ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడతాను, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళిపోతుంది. అట్లా కూడా నన్ను ఒకసారి ఒకరు వసూలు రాణి అని కూడా పేరు పెట్టారు. అప్పటి నుంచి ఏం చేశానంటే మానేశాను నిజంగా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం అక్క ఇట్లా మా బాబుకి ఇదేంటి 20 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలంటున్నారు, మీ ఫేస్బుక్ లో పెడితే మీరు జెన్యున్ గా అందరు నమ్ముతారు అక్క, డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇంత ముందు కూడా ఒక అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అప్పుడు ఒక పోస్ట్ పెడితే ఒక వారం రోజుల లోపల 13 లక్షలు వచ్చినాయి. ఒక అతనికి చెవి మిషన్ కావాలి అని 1,30,000 కావాలంటే 24 hours లో అమౌంట్ వచ్చేసింది. అట్లా చాలా చాలా సందర్భాల్లో చేశాను. తర్వాత ఇంట్లో కొంచెం ప్రెజర్, నువ్వు ఇందాక అన్నావు కదా, ఎంత సపోర్ట్ ఉన్నా కూడా ఇంట్లో కూడా వాళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి కదా. ముఖ్యంగా మా అమ్మాయి ఇప్పుడు చిన్నపిల్ల ఏం కాదు, తను ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తుంది. అమ్మ అవసరమా ఇన్ని మాటలు వసూలు రాని, నువ్వేమో ఇంట్లో ఉన్నది కూడా మాకు కూడా చూడకుండా నువ్వు వాళ్ళ గురించి అట్లా అంటే టైం ఇస్తావు, చేస్తావు, అవసరం అనేసరికి అరే ఇన్ని మాటలు ఈ డిస్టర్బ్ అవుతున్నా కొంచెం. అంటే ఒకప్పుడు సెన్సిటివ్ ఉండేదాన్ని, ఇప్పుడు కొంచెం ఏడ్చేదాన్ని కూర్చొని, ఏం లేదు గంటల తరబడి రూమ్ లో కూర్చొని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడు అది లేదు, అలవాటు అయిపోయింది, ఇంకా కొంచెం రాటు తేలిన అన్నట్టు. అట్లా సీత పేరు మీద చేస్తూ వచ్చినాను. కొందరు అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, ఒక ఆర్గనైజేషన్ లాగా పెడితే ఈజీ అవుతుంది కదనే, అందరి సహకారంతో చేయొచ్చు అంటే స్టార్ట్ చేసిన. కానీ నేను ఎప్పుడు దానికి ఫండ్స్ కానీ విరాళాలు రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. నేను ఎవరికి ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఫస్ట్ నా కాంట్రిబ్యూషన్ అక్కడ కనబడుతుంది. ఏదన్నా పోస్ట్ పెడితే నేను ఇప్పుడు మరి నేను నా వంతుగా ఒక 1000 వేసిన స్క్రీన్ షాట్ పెట్టేస్తాను, మీరు ఏమిస్తారు చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని అట్లా పెట్టేస్తా. అలా చాలా మంది, అందుకని సరే దీన్నే పెద్ద ఎత్తున చేద్దాము సీత నుంచి అనుకున్నాను. కానీ అయినా సరే నాకు కొంచెం చెప్పాను కదా ఎవరేమనుకుంటారో ఏమో అంటే, ఇప్పుడు బయట పడుతున్నాయి, ఎవరేమనుకునేది లేదు, సమాజాని కోసమే చేద్దాం అనుకున్నారు కదా, నమ్మిన వాళ్ళు ఇదైపోతారు. ఈ సీత టర్నింగ్ టు పొలిటికల్ కెరియర్ అనుకోవచ్చా? ఇది దేవికారాణి చేస్తున్న ఇవన్నీ కార్యక్రమాలు రేపటి నాడు పాలిటిక్స్కి లేదంటే రాజకీయానికి రూట్ కాబోతున్నాయి. యాక్చువల్గా నిజం చెప్తాం మాధవ్, నాకు అంటే నేను కూడా ముక్కుసుడతాను, అంటే నాకు దాచుకోవడం రాదు. నాకు ఇంట్రెస్ట్ చాలా, ఎందుకంటే నాన్నతో మాకు కచేరీలను ఉండేది, పంచాయతీలు జరుగుతుండే, నాన్నతో తిరగడము అది బాగా ఎంజాయ్ చేసిన. సరే చిన్న స్థాయి లీడర్ మండల స్థాయి అయ్యుండొచ్చు, కానీ అప్పుడు జనసంఘ, ఆ తర్వాత బీజేపీ నాన్న, బీజేపీ తాలూకాలో ఒక దశలో బీజేపీ బలపరిచిన ఏకైక సర్పంచ్ నాన్న చాలా ఏళ్ల పాటు. అప్పుడు పార్టీ ఇంత లేదు కదా, అట్లా నాకు ఇష్టం చాలా. అయ్యో, ఎందుకంటే మీ ఏరియా మొత్తం కమ్యూనిస్ట్ ప్రభావం ఉంది, చాలా ఉంది. ఆ టైంలో అసలు నాన్న గ్రేట్. అంటే అప్పుడు టీడీపీ వచ్చినప్పుడు టీడీపీలోకి అందరు వెళ్ళిపోయినారు ఎన్టీఆర్ పిలుపుతో, కానీ నాన్న అసలు వెళ్ళలేదు అనమాట. అంటే మా ఫ్యామిలీలో అంటారు, వేరే నాన్నకు పార్టీనే మైనస్ వేరే పార్టీలు ఉంటే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అయ్యేవాడు అన్న ఇది ఉంటుంది. అందుకని మా జనరేషన్ ఎవరు లేరు మళ్ళీ. అంటే మా మెంటాలిటీకి మా ఇదికి రాజకీయాలు సరిపడవు. ఒక క్వశ్చన్ ఫాదర్ గురించి నేను అడుగుతున్నాను, ఎందుకంటే మీ సర్కిల్ మీ ఏరియా మొత్తం కూడా కమ్యూనిస్ట్ కోట,
సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ కాషాయం వైపు ఉన్నప్పుడు ఏమైనా థ్రెట్ లాంటివి అట్లాంటివి ఏమైనా జరిగాయి? ఏం రాలేదు. ఈ విషయం ఏంటంటే మేము సరే దేవికా రెడ్డి రామ్ రెడ్డినే అయినా మేము అంత పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఏం కాదు, పెద్ద కాదు అంటే దొరలు దేశముఖులు కాదు, మేము పటేల్ ఇంకా తెలుసు కదా పటేల్ అని పిలుస్తారు. మాకు తాత నుంచి 100 ఎకరాలు అంటే నాన్న వాళ్ళు వేరుపడే వరకు నాన్నకి 30 ఎకరాలు ఏమో వచ్చింది. కాకపోతే నాన్న ఏంటంటే చెప్పాను కదా, నాన్నకి అధికారం అహంకారం కుల ఇది ఎప్పుడు లేదు. అదే ఈ జనరేషన్ లో స్టాచ్యూ పెడుతున్నారంటే చనిపోయి ఇన్నేళ్ళు అయినా కూడా వాళ్ళు పెడుతున్నారు. నన్ను చాలా ఇది చేస్తారు మాధవ్, అసలు నువ్వు మగోడు అయి ఉంటే నేను అక్కడ దాకా పంపించే వాళ్ళం కదా, మా పటేల్ గుర్తుగా మేము ఇక్కడే ఉండేవాళ్ళం అంటుంటారు. చాలా ఎమోషన్ అవుతా అలాంటప్పుడు. అంటే ఊరితో నాన్న చనిపోయిన తర్వాత ఊరితో సంబంధం అంతా లేదు, ఏదైనా నా ఫంక్షన్స్ అట్టి ఉంటే అంటే మా అన్నయ్య వాళ్ళందరూ కజిన్స్ అందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినారు. విలేజ్ లో ఒక చిన్న ఇప్పుడు తన పాలిటిక్స్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో జెడ్పీటీసీ మొన్న అయిపోయింది. పిన్నిన యునానిమస్ సర్పంచ్, మంచి విలేజ్ మాది, ఆదర్శ గ్రామం. అంతకుముందు కూడా యునానిమస్, అర్థం చేసుకో. ఈ రోజుల్లో అంత పెద్ద విలేజ్ లో అన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, మళ్ళీ ముదిరాజు, యాదవ్, గౌడ, రెడ్డి, అసలు అన్ని చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, పెద్ద ఊరు. అయినా సరే యునానిమస్ సర్పంచ్ అవుతుంది. మరి ఇప్పుడు మీరు మీ ప్రస్థానం నుంచి రాజకీయం స్టార్ట్ చేయబోతున్నారా, లేదనుకుంటే స్టేట్ లెవెల్ పాలిటిక్స్ కి వెళ్ళబోతున్నారా? నేను నిజంగా అట్లా ఇంట్రెస్ట్ ఉండే మాధవ్ నిజంగానే, అంటే ఆ వాతావరణంలో పెరిగి నాన్నతో దగ్గరగా చూసి 10 మందిలో అంటే జనంలో ఉండడము, జనం వెంట ఉండడము అది చూసి ఉండే. కాకపోతే మా హస్బెండ్ వద్దన్నారు. అంటే నాకు ఫ్యామిలీ ముఖ్యం. ఒక తల్లి లేని పిల్లగా పెరిగిన నేను నా పిల్లలకి అన్నీ నేనే చూసుకోవాలనుకున్నాను. ఆ విషయంలో చాలా హ్యాపీ. నేను ఇప్పటికైనా అదే చెప్తా, ఫ్యామిలీ ప్రయారిటీ. నాకు ఎప్పుడు పిల్లల్ని అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఎందుకంటే ఏ ఛానల్లో చేసినా నేను తెలుసు కదా, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఎక్కడ నన్ను షిఫ్ట్ల పరంగా ఇబ్బంది పెట్టలేదు. నా పిల్లల్ని ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఈటీవీలో పనిచేసినప్పుడు కొంతకాలం మిస్ అయ్యాను నేను, కానీ ఆ తర్వాత పిల్లలకి ఇంకా వాళ్ళ డాన్స్, మ్యూజిక్ క్లాసులు, స్కూల్లో అన్ని బాధ్యత నాదే. పిల్లల వరకు 100% నేనే బాధ్యత తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ నీకు ఇష్టం కదా, అప్పుడు అనేదాన్ని కదా పాలిటిక్స్ అని, నీ ఇష్టం అని ఇంకా నాకు వదిలేశాడు. నేను డిసైడ్ అవ్వలేకపోతే అంటే ఇంకా నిర్ణయం తీసుకోవాలి అంటే మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు నన్ను ఇరుకునబెట్టే క్వశ్చన్ అంటే నా దగ్గర ఆన్సర్, స్పష్టమైన ఆన్సర్ అయితే లేదు. ఎందుకంటే నేను అట్లా ఆలోచించలేదు. సరే పోరాటము, ఉద్యమం ఇవైతే కొనసాగుతాయి. కులవృత్తుల కోసమా, యూనిటీ కోసమా, నా వాయిస్ ఎప్పటికైనా వినిపిస్తాను నేను. నీకు ఇది ఉంటుంది. అప్పుడు స్వేరో వాళ్ళ ఆగడాల మీద కూడా నేను కొంచెం గలమెత్తినాను. అప్పుడు కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అప్పుడు బాగా ఇది చేసాం. అప్పుడు కూడా నన్ను టార్గెట్ చేశారు చాలా మంది, భయపెట్టాను. నేను 5 కోట్లకు అమ్ముడుపోయానన్నారు. నా ప్రశ్న అదే. ఇప్పుడు అంటే మీరు కొన్ని ఎలక్షన్స్ లో దేవికా రెడ్డి గారు కొద్ది మందికి అమ్ముడు పోయారు, లేకపోతే వాళ్ళ కోసం వాయిస్ అయ్యిండ్రు, గొంత అయ్యిండ్రు అన్నటువంటి మాటలు వినిపిస్తాయి. ఎవరిచ్చారో మరి నాకైతే పైసా, రూపాయి కాదు పైసా. సరే పైసా ఇప్పుడు చెలామణిలో లేదు, కానీ ఎటన్నా పోతే నాయే ఖర్చు అయిపోతాయి. ఆ ఖర్చులు తగ్గించుకోవడానికి నేను ఎటుపోవడానికి తగ్గించేసిన నిజానికి. నాకు అసలు పార్టీ జర్నలిస్ట్ గా, మీడియాగా ఉన్నాను. పార్టీ అంటే నాన్న బీజేపీలో చేశారు, కొంచెం బీజేపీ మొన్న ఎలక్షన్లో అప్పుడైతే బీజేపీ రిపోర్టర్ కూడా పనిచేశాను, బీజేపీ బీట్ రిపోర్ట్ అట్లా పరిచయాలు తప్ప నేను ఎవరికి ఎన్నికల కోసం అయితే ఎప్పుడు పనిచేసింది లేదు. నాకు ఆ సంస్థ కూడా ఏం లేదు. నాకున్నది సీత ఒకటి. ఈ మధ్య కొంచెం దాన్ని ఇది చేసి దాని మీద యాక్టివిటీస్ చేద్దాం అనుకున్నది, అది కూడా నేను ఎక్కడ అసలు అనౌన్స్ చేయలేదు. అంతకు మించి మార్వాడి వాళ్ళు ఏమన్నా బ్యాక్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారా? ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నది మార్వాడి. నేను ఒక వాళ్ళే కాల్ చేశారు నాకు, ఎప్పుడు నామన్గల్లో నుంచి కాల్ చేశారు. వాళ్ళు రికార్డ్ చేస్తా అంటే భయపడిపోతున్నారు. సరే అని వదిలేసా. ఉద్యమం రోజు, ఆ రోజు మూమెంట్ రోజు నేను అదే జోక్ చేశాను అనమాట. ఈ సమోసాలు తినండి ఏం కాదు, వాళ్ళు ఇచ్చిన ఏం కాదు, మార్వాడి షాప్ లో డబ్బులు ఇచ్చి తెచ్చినాం. ఆ రోజు అంటే కొంచెం టీ, మన వాటర్, స్నాక్స్ చాలా లేట్ అయిపోయింది కదా అని సమోసాలు తెప్పించాను అనమాట మార్వాడి షాప్ లోనే. తెప్పించి ఆ మాట నేను అన్నాను అనమాట, మనం మంచిగా తిందాము, ఎవరో ఫ్రీగా ఇచ్చినాయి కాదు, మార్వాడి వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు, బయట ఏమైనా ప్రచారం చేస్తారేమో, డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం మనం అని చెప్పి. అది పరిస్థితి. విషయం ఏంటంటే మార్వాడీస్ నాకు దాదాపు అంటే నేను ఢిల్లీలో కూడా కొంతకాలం చేసి రావడం వల్ల, అంతకుముందు కూడా మామూలుగా ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ పరంగా అన్ని రాష్ట్రాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని కమ్యూనిటీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవెన్ కమ్యూనిస్టులు అసలు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు. మార్వాడీస్ నాకు ఫ్రెండ్స్ లేరు ఒక్కరు కూడా. మొన్న అదే అదే అనుకుంటున్నా, నా లిస్ట్ లో ఒక్క మార్వాడి కూడా లేరు. అసలు నాకు తెలిసిన మార్వాడీస్ నిజంగా లేరు. అంటే బహుశా ఒకరిద్దరు ఏమన్నా వ్యాపారులు ఏమన్నా తెలిసేమో కానీ వాళ్ళు మార్వాడీస్ అని నాకు మేబీ నాకు తెలియకపోవచ్చు. కానీ నాకు మార్వాడి పరంగా నాకు జైన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను నేను. 6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను నేను. బుద్ధిస్టులు ఉన్నారు, నా కొడుకు బెస్ట్ ఫ్రెండ్ బుద్ధిస్ట్. కానీ నాకు మార్వాడీస్ అసలు ఫ్రెండ్స్ లేరు. వాళ్ళ నుంచి నేను డబ్బులు తీసుకోవడానికో, ఉద్యమం చేయడానికో కనీసం మాట ఇది కూడా లేదు వాళ్ళ నుంచి నాకు. మీరు మా కోసం ఫైట్ చేయండి.
కమింగ్ టు పాలిటిక్స్. సో ఇప్పుడు మీరు బీజేపీలో అంటే మెంబర్షిప్ ఉన్నటువంటి కార్యకర్తనా లేదనుకుంటే జస్ట్ రైట్ వింగ్? ఇప్పుడు లేదు, మీడియాలో ఉన్నారు కదా మాధవ్, నేను ఇంకా జర్నలిస్ట్ గా ఉన్నాను కదా. బీజేపీ సింపథైజర్ అనుకోవచ్చా? నేను బీజేపీ సింపథైజర్ నేను డెఫినెట్లీ. అసలు అందులో వేషజాలు లేవు నాకు ఒప్పుకోవడానికి. దీని మీద ఒక క్వశ్చన్ అన్నట్టు, ఇప్పుడు బీజేపీలో చాలా టీమ్స్ ఉన్నట్టున్నాయి. రామచందర్ గారి ఒక గ్రూప్ ఉంటుంది, తర్వాత బండి సంజయ్ గారి గ్రూప్ ఉంటుంది, ఈటెల రాజేందర్ గ్రూప్ ఉంటుంది. మరి దేవికారెడ్డి గారు బీజేపీ సెంట్రలైజ్డ్ సింపథైజరా లేదనుకుంటే ఏ గ్రూప్ కైనా సంబంధించినటువంటి లీడర్? చాలా తెలివిగా అడుగుతున్న క్వశ్చన్స్. ఇంకా అసలు పార్టీలో జాయిన్ అవ్వాలా వద్దా అని ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను అసలు పాలిటిక్స్కి వెళ్ళాలా వద్దని ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నావు. అంటే బీజేపీ నుంచి దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను. అందరూ తెలుసు, సీనియర్ లీడర్ల మొదలు ఇప్పుడు అందరూ తెలుసు. రామచంద్రరావు గారు తెలుసు, ఈటల గారు అయితే మా కాన్స్టిట్యున్సీనే తెలుసు. కానీ అది ఇంకేం నేను అందరికీ నేను తెలుసు. అందరి మనిషి అంతే. ఎందుకు వేరే పార్టీలో కూడా ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. అట్లే అయితే ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే, నేను ఈ మధ్య తెలంగాణ లేదంటే హైదరాబాద్కి బాగా తెలిసిన జర్నలిస్ట్ సిద్ధు అని ఉంటాడు. తను ఆవేదన పెడుతూ ఒక పోస్ట్ పెడితే మీరు కూడా దానికి లైక్ లేదో షేర్ చేసినట్టున్నారు. సో ఎక్కడ అంటే బీజేపీ కోసం పనిచేసేటోళ్ళకి కట్టల రట్టు లేదనుకుంటే వాళ్ళకి మద్దతు లేకుండా పోతుంది అన్నప్పుడు కొద్దిమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంచెం ర్యాష్గా తనకి రిప్లై ఇచ్చినటువంటి. ఎందుకంటే సిద్ధు కూడా నాకు చాలా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఎట్లాంటి మనకు కొన్ని జర్నలిస్ట్ గ్రూపుల్లో ఆ చర్చ చాలా సార్లు జరిగింది. అంటే రైట్ వింగ్ జర్నలిస్టులు గ్రూప్ ఉంది స్ట్రాంగ్ గా. అది ఒక అసంతృప్తి చాలా మంది వెళ్ళగొక్కుతుంటారు. అసలు ఏంటి, అసలు ఎందుకు ఆ అసంతృప్తి ఎందుకు చూడదు అని అంటే రైట్ వింగ్ ఛానల్స్ నేషనలిస్ట్ జర్నలిస్టులు ఇట్లా. ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా మాధవ్, నువ్వు కూడా స్వయం సేవకే కదా. అలాంటి వాళ్ళని చాలా మంది ఉన్నాం కదా, జాతీయవాదులుగా చాలా మంది ఉన్నాం. కానీ ఎందుకో మనకు అంటే పార్టీ నుంచి సపోర్ట్ లేదనే అభిప్రాయము మనకన్నా కూడా ఎందుకు మనం ఇట్లా అందరం సిద్ధును నువ్వు మనం ఎందుకు ఫీల్ అవ్వాల్సి వస్తుంది అంటే బయట వాళ్ళు అంటారు. ఎందుకంటే నాకైతే అసలు ఎంత ప్రచారం చేస్తారు బీజేపీ ఐటీసీలు జీతం ఇస్తుందని. సీనియర్ జర్నలిస్టులు మాధవ్, అసలు సీనియర్ జర్నలిస్టులు పోస్టులు పెట్టి 3 years దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు మీ మీద ఇది పెద్ద అలిగేషన్, బీజేపీ ఐటీసీలు మొత్తం దేనికనే రన్ చేస్తుంది, డబ్బులు చాలా పెద్ద మొత్తంలో వస్తుంది, రూపాయి తెలీదు దేనికంటే దానికి రెడీ. అసలు రూపాయి అంటే రూపాయి తెలియదు నాకు పార్టీ నాయకుల నుంచో పార్టీ నుంచో. అసలు ఎందుకు ప్రచారం జరిగిందో అర్థం కావట్లేదు. అంటే సపోర్ట్ చేస్తే అంతేనా? ఇప్పుడు మళ్ళీ మార్వాడీలు అంటే మార్వాడీలు ఇచ్చారంటే సమోసా కూడా మార్వాడీ షాప్ లో కొనుక్కొని తిన్నాను ఆ రోజు మూమెంట్ రోజు. అసలు అది ఆ ప్రచారం ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే వరుసగా 3వ సారి కేంద్రంలో అధికారంలోకి రావడం, మేమేమో చించుకొని మీడియా అయ్యుండి కూడా చెప్పేస్తా మేడం మీరు బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు అంటే, నేను జర్నలిస్ట్ అయినంత మాత్రం నేను ఓటర్నే కదా, నా ఓటు బీజేపీకి వేస్తా. ఎందుకు వేస్తా? జాతీయవాద పార్టీ కాబట్టి, దేశం కోసం పనిచేస్తుంది కాబట్టి వేస్తాను, ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ఉండకూడదంటే నా వృత్తి వేరు నా ప్రవృత్తి వేరు కదా. నేను ఓటేయకుండా అయితే ఉండను కదా. నేను జర్నలిస్ట్ అయినంత మాత్రాన మనకు ఓటు లేకుండా లేదు కదా. ఓటేయాలంటే ఏదో ఒక పార్టీ మీద అభిమానమో లీడర్ మీద ఉంటేనే కదా అక్కడికి పోయి మనం వేసేది. మరి అది తప్పెట్లా అవుతుంది? అది ఎవరంటారు? అవకాశవాదం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గర వెళ్ళి అవకాశవాదం చేసే వాళ్ళు అంటారు. దానివల్ల సరే మనకు గుర్తింపు ఉండటం లేదు, గుర్తింపు కోరుకోలేదు, ఇవన్నీ తెలుసు మనకి. ఇంత దూరం వచ్చిన ఒక ఐడియాలజీని మనం సపోర్ట్ చేస్తున్న మన నేపథ్యం నుంచి వచ్చిందంటే ఆశించి కాదు, ఇంకోటి మనం నేర్చుకునేదే అది కదా మాధవ్. సో అయితే ఇంకోటి పూర్తి చేస్తా. ఇది ఎందుకంటే మెయిన్ బీజేపీ కొంచెం ఈ నేషనలిస్ట్ జర్నలిస్టులకు ఛానళ్లకు అంటే ఫైనాన్షియల్ గానే చిన్న ఏదో చేయాలని పరోక్షంగా పార్టీకే ఇదవుతుంది కదా. నిజాలు మాట్లాడుకోవాలి దీంట్లో, అంటే కొన్ని ఛానల్ పెద్ద ఛానల్స్ వచ్చి కూడా షట్ డౌన్ అయినటువంటిది వీళ్ళని నమ్మి. సరే ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే వివాదం అవుతుందేమో కానీ అదైతే ఉంది. కొంచెం పార్టీ నుంచి సపోర్ట్ లేదనే అభిప్రాయం అవుతుంది. దాన్ని మనమే మాట్లాడుకుంటాం కదా, ఎందుకంటే అంతకు మించి ఏం అనలేము. కన్ను మనదే, వేలు మనదే. అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్, దాదాపు 10-12 ఏళ్ల నుంచి భారతదేశంలో బీజేపీ అనేటువంటిది పదవిలో ఉంది, లేదంటే దేశాన్ని వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. నిజంగా భారతదేశంలో హిందువుల పరిస్థితులు మారనాయని చెప్పొచ్చా? ఎందుకంటే సంబాల లాంటి రాష్ట్రాల్లో, సంబాల లాంటి ప్లేసెస్లో 80-90% కూడా హిందూ కమ్యూనిటీ మొత్తం డ్రాప్ అయి 20%కి చేరినటువంటి నేపథ్యం ఉన్నటువంటిది. ఇక మీరు అంటున్నారు హైదరాబాద్లో మీలాంటి వాళ్ళే ఆల్రెడీ ర్యాలీలు చేసేసిండ్రు, రోయింగ్ డస్ గో బ్యాక్ అని చెప్పేసి. ఇక ఆంధ్ర లాంటి ఏరియాస్లో మనం ప్రొద్దుటూరు లాంటి లేదంటే కోస్టల్ ఏరియాలో ఆల్రెడీ మొత్తం కన్వర్షన్స్ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ 12 ఏళ్ల నుంచి ఇప్పటికి కూడా బీజేపీ రాజకీయమే చేస్తుందా, నిజంగా హిందువుల కోసం పనిచేస్తున్నా అనుకోవచ్చా? దశాబ్దాలు అంటే 60-70 ఏళ్ల నుంచి జరిగిన దాన్ని కొంచెం సెట్ చేయాలంటే టైం పడుతుంది. అదైతే జరుగుతుంది.
డౌటే లేదు, హిందువులు అందుకే నమ్ముతున్నారు కదా, ఏదో చేస్తారనే నమ్ముతున్నారు. అంటే ఒకటొకటిగా అవుతుంది కదా. ఇప్పుడు 370 ఆర్టికల్ నిజంగా ఎంత రావణ కష్టాల్లో రగిలిపోలేదా అసలు? ఎప్పుడు వచ్చింది దేశ విభజన, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది దాని చుట్టూ తెలుసు కదా ఏం జరిగింది. అయోధ్య హిందువుల సెంటిమెంట్కి సంబంధించిన విషయమే కదా, వందలేల పోరాటం, వేలాది మంది త్యాగాలు, కరసేవ ఎన్ని జరిగినాయి అసలు. మరి గెలుచుకోగలిగినాం కదా. చర్చలు కూడా జరిగినాయి అవతల వైపు నుంచి ముస్లిం కమ్యూనిటీతో, అక్కడ వాళ్ళతో చర్చల ద్వారా, మళ్ళీ కోర్టు ద్వారా, న్యాయ పోరాటం ద్వారా కూడా సాధించుకున్నాం కదా. అలా ఎన్ని నిర్ణయాలు, నోట్ల రద్దు ఇది కూడా అంతే కదా, దేశ ప్రయోజనం కోసమే కదా నోట్ల రద్దు జరిగింది. జిఎస్టీ తీసుకొచ్చారు, నిన్న మొన్న మనం జిఎస్టీ గురించి మాట్లాడుకుంటున్నాం, జిఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత. అంటే కొంచెం టైం పడుతుంది అయితే ఇదైతే ఆందోళనకరం. ఎందుకంటే అక్రమ చొరబాట్లు ఒకటి, కన్వర్జెన్స్ ఒకటి, దీని మీద అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి నరేంద్ర మోదీ మీదనో బీజేపీ మీదనో. అంత భారీ మెజారిటీతో మొదటిసారి 303 సీట్లు అనుకుంటా, ఒక బీజేపీకి 300 పైన సీట్లు వచ్చినాయి. అందుకని ఒక అంచనాలు, ఒక లీడర్ ఉన్నాడు ఏదో చేస్తాడని ఒక భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సరే, మనకు కేవలం ఇంటి పోరు మాత్రమే లేదు, అయితే మనకు బయటి పోరు ఉంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ స్టేట్కి మనం వచ్చేసినాం. అందుకని అభివృద్ధి చెందుతున్న దేశంగా బయట శత్రువులు ఇంకా సరిహద్దులు అయితే చెప్పక్కర్లేదు. ఓవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాతో సరిహద్దు ఇష్యూస్ ఎట్లాగా ఉన్నాయి, ఇన్ని సమస్యలు. అమెరికా కూడా ఏం చేస్తున్నాడు, పగబట్టినట్టే చేస్తున్నాడు కదా. ట్రంప్ ఫ్రెండ్ అనుకున్నాం అసలైతే. భారతీయ ఓటర్లందరూ కూడా సపోర్ట్ చేశారు. వాడు చేస్తున్నది ఏంటది, టారిఫ్ల పేరుతో. అంటే ఒకరెవరైనా ఎదుగుతుంటే సహజంగానే ఉంటుందా ఏడుపు, వాడు కిందికి వెళ్ళాలని చూస్తారు. అది జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి మన మీద. దానికి తోడు ఇంకా ఇంట్లో కూడా బాగాలేదు, ఇంటిని సరి చేసుకోవాలి. నరేంద్ర మోదీ గారి దేశం కానీ రచ్చ అయితే గెలిచేసింది ఆల్రెడీ, ఇంట్లో కూడా ఇంకా ఫోకస్ చేస్తారు, ఇంటిని కూడా క్లీన్ చేస్తారు అనిపిస్తుంది. అయితే కేవలం మోడీ బాధ్యతనే కాదు కదా, మోదీ ఒకటే కాదు కదా, భారతీయ జనతా పార్టీ బాధ్యత ఒకటే కాదు కదా. హిందువులు ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి కదా, మేల్కొనాలి కదా. హిందువులు ఎట్లా అయిపోయినారంటే ఇన్నేళ్ల 100 ఏళ్ల బానిసత్వంలో, అటు తుర్కరాజులు, ఇటు ఈ పాశ్చాత్య వీళ్ళు, బ్రిటిష్లు, పోర్చుగీసులు, డచ్లు, వీళ్ళందరూ వాళ్ళ దీంట్లో మనము ఒక బానిస ఇంకా ఉన్నాం, ఆ బానిస భావజాలంలో ఉన్నాం ఇంకా మనము. అది కాకుండా కొంచెం జాగరూకతతో ఉండాలి. ఇది ముఖ్యంగా ఈ మత మార్పిళ్ళు అయితే ఆందోళనకరంగా ఉంది. అయితే మాధవ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పొద్దో లేదో కానీ కన్వర్జెన్స్ తగ్గినాయి, కన్వర్జన్ రేటు తగ్గింది, ఘర్వాపసి వస్తున్నారు. దాదాపు కొన్ని వేల ఎన్జిఓస్కి ఫండ్స్ కూడా అయిపోయినాయి. ఫండ్స్ మోదీ వచ్చింది, అది మరి పెద్ద అచీవ్మెంట్, అంటే మంచిదే కదా. మిషనరీ బయట నుంచి వచ్చే ఎన్జిఓస్ నుంచి వచ్చే ఫండింగ్ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నారు మోదీ. అంతేకాదు గర్వాపసి పెరిగింది తెలుసా, హిందుత్వంలోకి తిరిగి వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. అదే స్థాయిలో మత మార్పిడి రేటు కూడా తగ్గింది. అందుకని ఇది కొనసాగుతుంది. అయితే అది కేవలం మోదీన భారతీయ జనతా పార్టీ కాదు, అందరి బాధ్యత, భారతీయుల బాధ్యత. అక్రమ చొరబాట్ల విషయంలో భారతీయులు అలర్ట్ గా ఉండాలి. మరి ఇక్కడ ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకోవాలి కదా, హైందవాన్ని కాపాడుకోవాలంటే అది ప్రతి ఒక్కరి బాధ్యత కదా, మతాన్ని కాపాడుకోవాలి. దీనికి లింక్డ్ క్వశ్చన్, చాలా మంది కొద్దిమంది అంటే సరే మీకు యాంటీ టీమ్స్ ఉండొచ్చు, లేదనుకుంటే ఇంకో రకమైనటువంటి టీమ్స్ ఉండొచ్చు. ఇక మోదీ వచ్చిన తర్వాత భారతదేశంలో కుల మత ద్వేషాలు పెరిగిపోయినాయని చెప్పేసి చాలాసార్లు ఆ మణిపాల్ని ట్యాగ్ చేస్తున్నటువంటి నేపథ్యాలు ఉంటాయి. అక్కడక్కడ అంటే కర్ణాటకలో లాంటి దాంట్లో మీరు ధర్మస్థల ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా మరి ఇది నేషనలిస్ట్లా, లేదంటే రైట్ వింగ్ వాళ్ళ, లేదనుకుంటే మోదీ టీమ్స్ ఏమంటారు మంట రేపుతున్నాయా, కుల మత ద్వేషాల మంట రేపుతున్నాయా ఈ గర్వాపీసి ప్రయత్నాల్లో భాగంగా? లేదు, మోదీ వచ్చిన తర్వాత వాళ్ళ నినాదం ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్, అదే కదా. ట్రిపుల్ తలాక్ని తీసేశారు కదా, మైనార్టీలకు అదేంటది హజ్, దీనికి సబ్సిడీలు కొనసాగుతున్నాయి కదా, కేంద్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది కదా. మరి ఇంకెక్కడ విద్వేషాలు ఎట్లా వస్తాయి? వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అంటే ఆ పార్టీకి మతతత్వాన్ని ముద్ర వేసి, మతోన్మాదులనే ముద్ర వేసి, మతోన్మాదులని మతతత్వ పార్టీ అని ముద్ర వేసి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న జరిగిన మార్వాడీస్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను కదా. అంటే కులాల మధ్య భేదాలు తీసుకురావడము, ఆధ్యాత్మిక కేంద్రం ఉన్న ధర్మస్థల వాళ్ళు కదా. ఏమైంది ధర్మస్థలలో? అతిపెద్ద టెంపుల్, నిత్యం వేలాది మంది సందర్శించే టెంపుల్, దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. వైష్ణవ పూజారులు ఉంటారు, ఉన్నది శివుడు. అది ఒక జైన్ కమ్యూనిటీ నేతృత్వంలో, ఆధ్వర్యంలో అది జరుగుతుంది. అంటే అంత విభిన్నంగా ఉన్న ఆలయ వాతావరణాన్ని దెబ్బకొట్టడానికి ఏం చేశారు? 100,000 శవాలంటే ఎవడో వచ్చి నేనే పాతి పెట్టినానంటే సిట్టు వేయడం వరకంటే, ఎందుకు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. అంతే కదా. అంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న పార్టీల కుట్రనే ఇది. కంచె ఎలయ్య షెపర్డ్ ఏం మాట్లాడాడు? కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అని పుస్తకం రాసి, ఎవరిక్కడ బీజేపీ కంచాయిలయ్య కులాల మధ్య చిచ్చు పెట్టింది. కంచాయిలయ్య బీజేపీ, కంచాయిలయ్య చెప్పాడు కాదు కదా. నేను హిందువుని ఎట్లయితా అనుకున్నాడు అసలు. బీజేపీ పక్కన పెట్టి నేను హిందువుని ఎట్లయితా అని
కూడా పుస్తకం రాసినాడు. నేను హిందువులు ఎట్లయితే అనే బుక్ కూడా రాసిండు ఆయన. మరి అలాంటాడు సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మార్వాడీల దీనికి వెనుక ఉండి నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ పక్కన చేరుతున్నాడు. రేవంత్తో సమావేశాలు, ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఈ టూల్ కిట్ గ్యాంగ్ అంతా నడిపిస్తున్నది కంచయ్యలయ్య. ఎవరు విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టు కులాల మతాల మధ్య? అసలు ఆ ప్రశ్న ఎట్లొస్తుంది మీడియాకో, నీకో, నాకో? అసలు ఆ ప్రశ్న ఎట్లొస్తుంది? అసలు కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు ఎవరు? నీకు ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ లో కూడా యూపీ సహా ముస్లింలు బీజేపీకి ఓట్లేశారు. అంతేలేండి, యోగి మల్టిపుల్ టైమ్స్ కూడా గెలవడానికి చాలా ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో హిందూ ఎంపీస్, అసలు బీజేపీ ఎంపీస్ గెలిచారు కదా అక్కడ. అంటే ముస్లింలు మారుతున్నారు. ఈ దేశపు ముస్లింలు ఏమంటారు, వీర్ సావర్కర్ అన్నారు, ఆ సింధు పర్యంతం. అంటే ఆ సింధు నుంచి ఈ సింధు వరకు ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఈ దేశాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, తల్లిగా ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని అనుసరిస్తున్న ముస్లింలు కూడా చాలా మంది ఉన్నారు. దేశభక్తులైన ముస్లింలు చాలా మంది ఉన్నారు. ఈవెన్ కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పట్టు తప్పిపోతున్నారు వీళ్ళ వల్ల, ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వల్ల, ఇట్లా రెచ్చగొడుతున్న కంచయ్యలయ్య లాంటి వాళ్ళ వల్ల అంటాను నేను. సో కానీ ఒక పార్టీ గానో మోదీ ఎప్పుడు అన్నాడు మతాల మధ్య? అసలు ఒక కాషాయం ధరించిన యోగి ఎప్పుడు అన్నాడు? అసలు మత ప్రస్తావన తీసుకొచ్చారా? లేదు కదా. మరి ఎట్లా అలాంటి ఆరోపణ చేస్తారు మీరు కదా? వెళ్ళి ఇప్పుడు కులాల ఇది మాట్లాడింది ఎవరు? రాహుల్ గాంధీ కదా. ఆక్స్ఫర్డ్లో కూర్చుంటాడు, కేంబ్రిడ్జ్లో కూర్చుంటాడు, వెళ్ళి మాట్లాడి అక్కడే భారతీయ ఇక్కడ మతాల మధ్య ఇదైపోయింది. మద్దతుతో పాటు బీజేపీ, మైనార్టీలకు రక్షణ లేదు, మైనార్టీలకు రక్షణ లేని సందర్భం ఒకసారి చూపించు. ఉన్నది మాట్లాడితే నూపూర్ శర్మన ఆమె ఎవరు ఒక డిబేట్లో మాట్లాడితే ఆమెకు సపోర్ట్ చేసినందుకు ఒక స్టేటస్ పెట్టుకుంటే ఒక అతను కన్నయ్యలాల మర్డర్ చేశారు. బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకొస్తే నేను ఎప్పుడు ఎవరిని బెదిరించలేదు. హిందుత్వాన్ని ఇంత లిబర్టీ, ఇంత స్వేచ్ఛ, ఇంత మత స్వేచ్ఛ ఉంది కదా ఈ దేశంలో. సెక్యులర్ అని రాసుకున్నాం కదా. ఎన్ని మాటలు మాట్లాడతారు అసలు. హిందూ దేవి దేవుళ్ళని దూషిస్తూ హిందువుల మనోభావాలను, పండగ వస్తే చాలు వాడికి సెక్యులరిజం గుర్తొస్తుంది, పర్యావరణం గుర్తొస్తుంది. గణేష్ చవితి వస్తే పర్యావరణం గుర్తొస్తుంది, దీపావళి పండుగ వస్తే కాలుష్యం గుర్తొస్తుంది, అంతే కదా. బోనాలు వస్తే జంతువధ గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొచ్చిన వాళ్ళకి నేనైతే ఎప్పుడు ఎవరిని ఫోన్ చేసి ఎందుకు ఇట్లా అన్నవని చెప్పలేదు, కానీ నాకు కాల్స్ వస్తాయి. నేను ఎప్పుడు మతాల మధ్య అంటే మతాలను రెచ్చగొట్టేలా నేను ఎప్పుడు మాట్లాడను. హిందూ ధర్మం గురించి నేను మాట్లాడితే చెప్తా, నా ధర్మం గొప్పది, నా మతం గొప్పది, నా భారతీయత గొప్పది, నా దేశం గొప్పది అని చెప్తా తప్ప నేను ఇతర మతాల పట్ల ఎప్పుడు నేను విద్వేషం పెంచే వ్యాఖ్యలు చేయలేదు. ఈ కుల వృత్తులు వచ్చినప్పుడు మాత్రం అది నిజం, వాస్తవం. అన్ని కులాల్లోకి రోహింగ్యా ముస్లింలు కానీ ఇతర ముస్లింలు కానీ చొరబడ్డది నిజం. లవ్ జిహాద్ ఒక కుట్ర ప్రకారం జరుగుతున్నది నిజం. హిందూ అమ్మాయిలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయ తల్లులు, హిందూ తల్లులు ఉన్నారు. మొన్న ఒక విషయము, నార్త్లో అయితే అమ్మాయిల తల్లులు కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని టార్గెట్ చేయడం, వాళ్ళకు దగ్గర అవడం, ప్రేమ పేరుతో వంచడం, అందుకు పేర్లు మార్చుకోవడం. మొన్న ఒకటి బయటపడ్డది కదా ముఠా, యూపీ మధ్యప్రదేశ్ కేంద్రంగా. రాజు పేరుతోటి హిందువుల పేర్లతో దగ్గర అవుతున్నారు. వాళ్ళని ఎక్కడ మనం కేరళ స్టోరీ చూడలేదా మాధవ్? నిజమే కదా, అది అమ్మాయిలు బయటకు వచ్చారు కదా. వాళ్ళని హిందువుల పేరుతో మభ్యపెట్టి మతాన్ని, ఇక్కడైతే ఆన్లైన్ క్లాసులు అంట వీళ్ళకి, మొన్న జరిగిన దాంట్లో మతం గురించి వాళ్ళకు ఎక్కిస్తూ పూర్తిగా బయటికి పంపించేస్తున్నారు. అది హిందువులలో అది జరుగుతుందా? లేదు కదా. సరే, జనరల్ గా క్రైమ్ అంతా జరుగుతుంది, ఇది వేరు. కానీ ఒక మతం చుట్టూ, మత కోణంలో క్రైమ్ జరుగుతుంది ఎక్కడ? అసలు జిమ్ల నుంచి ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనకి? మత మార్పులు మనం తెలుస్తుంది కదా ఈజీగా. జిమ్ల నుంచి ట్రైనర్లతో అమ్మాయిలను, లవ్ జిహాద్, దాంట్లో కూడా మళ్ళీ కులానికి రేటు కట్టి ప్రకటనలే చూసాం కదా మనం. ప్రకటనలే చూసాం, ప్రత్యేకంగా యాప్స్ ఉన్నాయి. మరి అది నిజం కదా. హిందువులు అట్లా చేస్తున్నారా? లేదు కదా. వేరే మతాల వాళ్ళని టార్గెట్ చేసి మీకు ఇంత లేదు కదా. మరి అలాంటప్పుడు ఎట్లా అంటారు? అంటే ఇంక ఇష్టమా? సెక్యులర్ కంట్రీ అని కదా పెట్టినాం కాబట్టి. సెక్యులర్ అంటే ఏంటి? అన్ని మతాలు సమానం కదా, మతాతీతం కదా. అది జరగట్లేదు కదా. ఎంతసేపు హిందువులనే తక్కువ చేస్తూ చూస్తున్న పరిస్థితి కదా. నీ మతానికి సంబంధించి నీ నెలవంకనో నీ చందమామ అది నీది ప్రస్తావించుకు. ఇప్పుడు మా కాషాయం లెక్క మీకు అది పచ్చ జెండా, నీకు పాలస్తీనా జెండా ఎందుకు వస్తుంది? నేను ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే ఒకడు వచ్చి ఇండియన్స్ కి ఇజ్రాయెల్ ఎట్లనో వాళ్ళకి అట్లా అంటే వీళ్ళు ఇండియన్స్ కదా. నేను అదే క్వశ్చన్ అడిగా, హిందూ సంఘాలు ఎందుకు చేయాలి, ఒక వ్యక్తి ఎందుకు చేయాలి? ఇలాంటివి కూడా హిందూ సంఘాలు మాత్రమే ఎందుకు చేయాలి? నువ్వు హిందువు కదా, నువ్వు ఎంత ప్రయాసలకు వచ్చి తిరుమల వెళ్తావు, గుట్టకి వెళ్తావు, నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? ప్రజలు తలుచుకుంటే ఎంతసేపు. నేను ఒకటి ఏదో వాక్ ఫర్ యూనిటీ అని పెడితే సరే వచ్చారు, నేను ఊహించలేదు అనుకో, నాకు 10-20 మంది వచ్చిన అంటే నాకు టైం లేదు, రేపే అనుకున్నాను, కానీ నాకు స్వచ్ఛందంగా వచ్చారు. ఆ కదలికే రావాలంటాను నేను. నాది నేను మన ఎగ్జాంపుల్ ఒక రాజమండ్రి వెళ్ళి వస్తున్నాను,
ఒక వ్యక్తి ఒకతను వాష్రూమ్ అంతా అంత గలీజ్ చేశాడు అనమాట డోర్ తీయగానే. అక్కడ నిలబెట్టి కడిగేశాను నేను. అంటే నాతో ఉన్న కొందరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్తే నీకెందుకమ్మా అన్ని నువ్వు పట్టించుకుంటావు, నా కూతురు కూడా అన్నది ట్రైన్లో కూడా గొడవ పడతావా నువ్వు అంటే, అరే మనకెందుకు అనుకుంటే ఎట్లా, వాడు సారీ చెప్పాడు, సారీ మేడం అని చెప్పేసి మళ్ళీ వాటర్ పోసాడు. ఇది మన బాధ్యత అండి. ఇప్పుడు అందరం బాధ్యతగా ఉండాలి. ఇంట్లో అట్లా ఉండరు కదా, ట్రైన్ అయినంత మాత్రాన 1000 మంది వాడుకుంటారు, మన ట్రైన్ మనం శుభ్రంగా ఉంచుకోవాలి కదా అని చెప్పాను నేను. ఎక్కడెక్కడ చెత్త అసలు వేయనియను. ఒకసారి మెట్రోలో ఒక అమ్మాయి డ్రై ఫ్రూట్స్ తిని కవర్ అక్కడే పడేసింది మెట్రోలో. అందరి మంది వాయించి పడేసా. ఒక చిన్న పిల్లంది, పిల్లకి మీరు ఏం నేర్పిస్తున్నారు, మీరు మీ బాధ్యత కదా అని. అలాగే హిందుత్వ విషయంలో, ధర్మాన్ని కాపాడుకునే విషయంలో, దేశాన్ని కాపాడుకునే విషయంలో మనం నిజంగానే నిద్రలో ఉన్నామనే చెప్తున్నాను నేను. అందరూ చైతన్యం అంటే ఉద్యమాలతో, ప్రజా ఉద్యమాలతో కానిది లేదు. తెలంగాణ సాధించుకున్నాం కదా రోడ్ల మీదకి వచ్చి, ఐడియాలజీలను పక్కన పెట్టినాం కదా. ఇప్పుడు నువ్వు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాం కదా, లేదా పాల్గొన్నాం కదా, జాతీయవాదులం మనము. కానీ ఇక్కడ ప్రజల బలమైన ఆకాంక్ష తెలంగాణ రావాలని ఒక ఉద్యమ పార్టీ వచ్చింది, ఉద్యమ నాయకుడు ముందుకెళ్తున్నాడంటే సరే మనం కూడా పోరాడదాం, మనకు కావాలి నిజంగానే కదా, వచ్చింది అన్యాయం జరుగుతుందని. మరి ఎందుకు రారు అన్ని విషయాలలో? దేని దానికే ఉంటది కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంతో మార్వాడి ఉద్యమాన్ని కూడా పోల్చాల్సిన అవసరం లేదు, అసలు పోలికే లేదు అసలు కదా. మరి ఎవరికి వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా. హిందూ సంస్థల సంఘాలు ఏం చేస్తాయి, వ్యాలంటైన్స్ డే వస్తే ఆ బజరంగ దళాలు రిలీజ్ చేస్తున్నారు, దాన్ని కూడా ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఇంకా పేర్లు ఎట్లా ఉంటాయి, మతోన్మాదులు అంటారు ఏదన్నా మాట్లాడితే. బత్తాయి, అమ్మో నాకైతే ఎన్ని పేర్లు, బత్తాయి అంటారు, నాగ్పూర్ యూనివర్సిటీ అంటారు, బత్తి అంటారు, రకరకాలు. అసలు వాళ్ళకి ఆ థాట్స్ ఎట్లా వస్తాయి అర్థం కాదు. సో ఇంత బిజీ లైఫ్ ఉంటుంది, ఇన్ని చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, పిల్లల్ని చూసుకోవాలి, తర్వాత యాక్టివిటీస్ చూసుకోవాలి, మళ్ళీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది కూడా మీరు చేస్తున్నారు అని వినండి. అసలు అంటే ఏంటి ఆ కాన్సెప్ట్, ఎందుకు మళ్ళీ ఇంత బిజీ టైంలో? దానికి కూడా ఒక సీరియస్ ఇది ఉంది మాధవ్ నిజానికి. అంటే నాకు మీడియాలో ఉండడం వల్ల, కొంచెం బీజేపీ ఫ్యామిలీ అవ్వడం వల్ల, నేను కొంచెం బీజేపీ సింపతైజర్, నన్ను బయటపడిపోయి కొంచెం సపోర్ట్ కూడా చేస్తాను, మోడీని అభిమానిస్తాను కదా. అలా నా కార్యకర్తలతో చాలామంది టచ్లో ఉంటారు, ఫేస్బుక్లో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ముఖ్యంగా. వాళ్ళు చాలాసార్లు ఒక 5-6 నేను చూశాను అనమాట. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమని నేను చెప్పదలుచుకున్నా. కొత్త రోగాలు అసలు క్యాన్సర్ ఇలా ఉండేదా? ఒకప్పుడు రాచపుండ అంటే అసలు ఊళ్ళో ఒక్కరికి కూడా అసలు అరుదు. ఇప్పుడు అసలు చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ అసలు 30 దాటితే బీపీలు అంటే పేపర్లో 10 ఏళ్ల పిల్లోడు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు అసలు. ఇవన్నీ ఏంటి అంటే మన మారిన జీవన విధానం, ఆహారము ముఖ్యంగా. ఇంకోటి నీకు కూడా తెలుసా అనుకుంటా, నేను ఒక 9 yearsగా నా ఇంట్లో ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్. నేను కిచెన్లోకి అసలు ప్లాస్టిక్ కొనట్లేదు, నా ఫ్రెండ్స్తో కూడా మానిపించేసిన. ఏదైనా అంటే కొన్ని ఇప్పుడు గ్లాసీ కొన్నప్పుడు ఆ మూతలు ప్లాస్టిక్ వాటిని అవాయిడ్ చేయలేకపోతున్నా కానీ కొన్ని రేర్గా తప్ప నేను నా ఇంట్లో అసలు ప్లాస్టిక్ సామాను కొని 9 ఏళ్ళు అయిపోయింది దాదాపు. దాని ఒక ఉద్యమం లాగానే తీసుకుందాం అనుకున్నాను. కొందరు నాతో పాటు కలిసి వచ్చారు, నా ఫ్రెండ్స్ కొందరు ఇప్పుడు ప్లాస్టిక్ కొనడం మానేశారు. ఎందుకంటే భూమిని అంటే మనం ఎంత పర్యావరణాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, అంటే మనం బాగానే బతుకుతున్నాం, ఇంకా ఫ్యూచర్లో ఇంకా రోగాలు వస్తాయి. ప్లాస్టిక్ అసలు దాని గురించి కూడా తెలుసు కదా. నేలను కూడా ఎలా చేస్తున్నామంటే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ అంతా కొట్టి 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 నేల తల్లిని పాపం ఎంత సహనంగా భరిస్తుంది. భూమాత మనల్ని, మనం భూదేవిని మొక్కి ఆ రోజు దినచర్య మొదలు పెట్టాలని నేను నేర్చుకున్నా సంస్కారం శిశు మందిర్లో చదివి. అసలు నేల తల్లిని ఎట్లా చేస్తున్నాం మనం? ఏంది పురుగు మందులు ఏంది, ఇవేంది, ఆ కెమికల్స్ ఏంది, ఆ ఫర్టిలైజర్ ఏంటి, అసలు అందులో భాగమైన నేచురల్ ఫార్మింగ్కి వెళ్తున్నారు, మీరు స్విచ్ అవుతున్నారు అన్నటువంటిది. ఏంటి అసలు ఆ ప్లాన్? అయితే ఇది ఏమైందంటే అంటే ఇన్సూరెన్స్ గురించి అట్లా కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఇబ్బంది పడిన కుటుంబాలు చాలా చూసాను నేను. ముఖ్యంగా కరోనా టైంలో అయితే కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి మాధవ్. అవును, చాలా కుటుంబాలు ఇంటి పెద్ద కోల్పోయి అప్పుల పాలై ఉన్నది అమ్ముకొని ఇంకా అప్పులు కడుతున్న కుటుంబాలు నాకు తెలుసు. ఆ టైంలో నేను కొంచెం దాన్ని స్టడీ చేశాను అనమాట. ముఖ్యంగా సరే లైఫ్ టైమ్ ఇది అంటే లైఫ్కి భరోసా ఇన్సూరెన్స్, దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొంచెం నేను స్టడీ చేశాను అనమాట. కొంచెం సబ్జెక్ట్ పెంచుకున్నా. కాకపోతే అది కూడా ఎవరికి, నాకు చెప్పాను కదా మొహమాట, నేను ఫలానా నాకు పాలసీ చేయండి, నేను ఎప్పుడు నోరు తెరిచి ఎప్పుడు అడగలే, ఫ్యామిలీ వరకే ప్రస్తుతం. అయితే నిన్న మొన్న జిఎస్టీ ఎత్తేసారు కదా, నిజంగా ఒక సరే నేను నాకు పాలసీ చేయండి, నాకు కాల్ చేయండి ఆ ఉద్దేశం కాదు, కానీ నిజంగా హెల్త్ పాలసీ, టర్మ్ లైఫ్ పాలసీ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఏ పరిస్థితులు, ఏ క్షణం, ఇందాక హార్ట్ స్ట్రోక్, అసలు పిల్లడికి హార్ట్ స్ట్రోక్ పెళ్ళైన తెల్లారి మొన్నగా
పెళ్ళైన మరునాడే స్ట్రోక్తో చనిపోయాడు ఒక అతను. అంటే ఫ్యామిలీ నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఆడైనా మగైనా. అందులో ఈ క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్కి ప్రత్యేకమైన ఇది ఉంది. క్యాన్సర్ హిస్టరీ ఉంటే కనుక ఫ్యామిలీ ఖచ్చితంగా, లేడీస్ అయితే ముఖ్యంగా, నేను మొన్ననే చూశాను, లేడీస్ ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇటు సర్వైకల్, ఇటు బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్కి వస్తాయి కదా. ఏంటంటే ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా కెమికల్స్, మినప్పప్పు మనకు ఎంత తెల్లగా ఉంటుంది బయట కొనేది, కెమికల్స్ అంటే ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తారు అన్నిటికీ కూడా. వంట చేసే మహిళలు సరే ఆయిల్లో వేసి అది మొత్తం మరిగిపోతే కొంచెం దానికి ఉన్న ఇది తగ్గుతుంది, కానీ ఫస్ట్ స్మెల్ చూసేది మనమే కదా. పుట్నాల పప్ప, లేదంటే శనగల, పల్లీల, మినపప్ప, కందిపప్ప కెమికల్స్తో అది ముక్కులోకి పోయి అది కూడా క్యాన్సర్ కారణమవుతుంది లేడీస్కి. నేను అందుకే చెప్తున్నా, లేడీస్కి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. లేడీస్ అని కాదు, అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా జిఎస్టీ తీసేసింది. కెట్టుకి వెళ్ళమని చెప్తాను నేను. కెట్టు ఫండింగ్ ఒకటి, క్రౌడ్ ఫండింగ్ ఇది ఉంటుంది. ఎవరికైనా నాకు వారానికి ఒకటి వస్తుంది, అక్క మీరు పోస్ట్ పెట్టండి అంటే నేను ఈ మధ్య పోస్టులు పెట్టట్లేదు, నాకు తోచింది వేస్తా. ఎప్పుడు సంవత్సరానికి ఒకటి పెడితే రెస్పాండ్ అవుతారు, డైలీ మనం పెడితే అందులో నేనేదో తింటున్నాను ప్రచారం చేస్తున్నారు. సరే నలుగురు ఏదనుకున్నా ఇది లేదు, కానీ నాకు అంత టైం కూడా లేదు. అందుకని మీరు కెట్టు ఆ లింక్ అది పంపించేస్తా, ఇలా చేయండి ప్రాసెస్ ఇది. మీరు కెట్టు ఫండింగ్ ఇంకేదో కూడా ఉంది, కెట్టు ఎక్కువ చెప్తాను నేను, క్రౌడ్ ఫండింగ్ ఉంది అని చెప్తాను. నేను దీనికి యాడ్ ఆన్ వన్ లైన్. సో చాలా మంది నిజంగా దేవికట్ట చెప్పినట్టు కూడా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మాండటరీ. లాస్ట్ ఇయర్ పాపకి సుస్థ అయింది, జస్ట్ రూమ్ రెంట్ 26,000 పర్ డే. సో దట్ విస్ట్ ఏంటంటే 26,000కి నాకు ఇయర్ మొత్తం పాలసీ నలుగురికి వస్తుంది, 10 lakhs అనేటువంటిది. సో జస్ట్ 1 పర్ డే అంటే 4 days ఉంటే దాదాపు ₹1,00,000 ఓన్లీ రూమ్ రెంట్. అది కాదు ఎంత ఖర్చు పెడతారు అసలు వాళ్ళు. రేపు మనము ఏది తగ్గించుకోవట్లేదు కదా, అదే విలాసాలకు ఖర్చు పెడుతున్నాము, సినిమాలకు వెళ్తాము, తిండి విషయంలో అసలు తగ్గము. అసలు హెల్త్ ఎందుకు అట్లా చూసుకోరు అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. అసలు చాలా కేర్లెస్ గా ఉంటారు. ఇదైతే మాండటరీ తీసుకోండి. దేవికట్ట కూడా ఇది అంటే చెప్తుంది తను, అంటే ఓ సోషల్ కాజ్ తోటి తను, అంటే ప్రాఫిట్ కోసం అని కాదు. చాలా మంది మన కార్యకర్తలు లేదంటే సంఘ వాళ్ళు లేదంటే మిత్రులకి హెల్త్ కానీ టర్మ్ కానీ కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతను అప్రోచ్ కావచ్చు. అంటే ఈ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ ఎట్లా వచ్చింది? అవును మాధవ్, అసలు నాకు లాబింగ్ జరిగిందా? ఏమీ లేదు అసలు నిజంగా. చాలా మంది అడిగారు ఈ మాట. అంటే లాబింగ్ అనే పదం వాడకున్నా ఎవరి ద్వారా వచ్చిందక్క, ఏమన్నా డబ్బులు పెట్టారా, ఎవరు చెప్పారా అన్నారు. ప్రామిస్ నాకు తెలీదు, నాకు ఒకరోజు కాల్ వచ్చింది ఒక పెద్ద వ్యక్తి నుంచి, నీ డీటెయిల్స్ కావాలి అన్నారు. ఎందుకంటే నీకు సినిమా చూపిద్దాం అనుకుంటున్నాం అన్నారు. డీటెయిల్స్ ఇచ్చాను. ఆ ప్రాసెస్ ఏంటి నాకు అసలు నీలాగే ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే టికెట్ అడుగుతాను, ఇది ఎందుకు అడిగేదాన్ని అంట నేను. ఎట్లా వచ్చేదాక మీకు సెన్సార్ బోర్డు అంటే, నేను అంటే మీడియాలో ఉన్నాను, మీడియా వాళ్ళకి కూడా ఉంటే మంచిది, కొంచెం యాక్టివ్గా కూడా ఉంటాను కదా సోషల్గా అన్న ఉద్దేశంతో వాళ్ళు నన్ను రికమెండ్ చేశారు. ఆ డీటెయిల్స్ ఇచ్చే వరకు నిజంగా నాకు తెలీదు, కానీ బాగుంది ఇది కూడా. ఎందుకంటే సినిమాని నేను థియేటర్లకు వెళ్ళేది చాలా తక్కువ. మా ఆయన బాలకృష్ణ అభిమాని, బాలకృష్ణ సినిమాలకు బలవంతంగా తీసుకెళ్తే వెళ్ళి కూర్చొని చూస్తా అంతే. అసలు అన్ని సినిమాలు పిల్లలతో పాటు వెళ్తాము. పిల్లలు కూడా నాన్న బాలకృష్ణ ఫ్యాన్ అంటే ఫ్రెండ్స్ నవ్వుతున్నారు, నాన్న అంటారు నాకు కూడా. సరే బాలకృష్ణ మూవీస్ కోసం మాత్రం థియేటర్కి వెళ్ళి చూస్తాం, కానీ 2-3 గంటలు ఒక చోట నేను కూర్చోలేను అసలు. అంత టైం కూడా ఉండదు. ఇప్పుడు మనం ఉన్న ఇదిలో మీడియాలో పనిచేస్తే అందులో నేను ఒక డెస్క్ జర్నలిస్ట్గా, అందులో పిల్లలు ఫ్యామిలీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేదాన్ని కాబట్టి ఇవ్వాలనుకుంటా. నా పిల్లలు మెయిన్ అట్లా, ఎందుకంటే చూసుకునే వాళ్ళు కూడా లేరు. నా పిల్లల విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ కూడా లేరు కదా నాకు. సో అన్నీ ఇంకా అత్తమ్మ ఉండేది, ఎప్పుడన్నా అత్తమ్మ వచ్చేది, సెలవులు వస్తే ఊరు వెళ్ళే వాళ్ళని తప్ప నాకు పిల్లలతో నాకు ఇంకా ఎక్కువ ఉన్నాను అనమాట. అందుకని ఇవన్నీ కొన్ని బయటకు వెళ్తాం, మళ్ళీ ట్రిప్పులు అవుతాను. సినిమాలు అనేది నాకు తెలియదు, అలాంటిది నన్ను 3-4 గంటలు సినిమాలో కూర్చోబెట్టే పనిష్మెంట్ అని ఏమన్నా, కానీ చాలా నేర్చుకున్నా నిజంగా. అంటే మనం ఫ్రీగా వాయిస్ వినిపించవచ్చు, ఏమన్నా ఉంటే అభ్యంతరాలు చెప్పొచ్చు, బాగుంటుంది. సెన్సార్ది కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను నిజానికి. నెలకు ఒక 3-4 సినిమాలు సెన్సార్కి వెళ్తుంటాను, స్క్రీనింగ్కి వెళ్తాను, బాగుంది అది కూడా. ఇప్పుడైతే ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి, అంటే జాబ్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మానేసా ఇప్పుడు నేను. ఇప్పుడు నేను ఉద్యోగిని కాదు, 20 ఏళ్ల పాటు చేశాను. ఫ్రీడమ్ ఉండింది కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ఒకవైపు నడుస్తుంది, రోజు 1-2 వీడియోలు చేస్తాను. ఎక్కువ నేషనల్ ఇంటర్నేషనల్ ఫోకస్ చేస్తాను. అయితే ఇప్పుడు ఫార్మింగ్ కు రావడానికి కారణం అదే. ఇంకోటి నేను ఒక 5-6 ఏళ్ల నుంచి ఆర్గానిక్ మాత్రమే వాడుతున్నా. మాక్సిమం అంటే పప్పులు కానీ, రైస్ కానీ, కారము, పసుపు, రెగ్యులర్ గా వాడే పసుపు కారం విషయంలో మనం ఎంత అజాగ్రత్తగా ఉంటామంటే, అవి సాల్ట్ కానీ ఈ పిచ్చి సాల్ట్ కాకుండా ఆయిల్ కూడా పట్టించుకొచ్చిన ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ కొంచెం తేడా ఉంటది, కానీ అది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆ ప్రభావం ఇది కనిపిస్తుంది అనమాట.
అందుకని ఎక్కువ ఆర్గానిక్ బాగా రీసెర్చ్ చేస్తాను దాని మీద కూడా. నేను ఏ స్టేట్కి వెళ్ళినా అక్కడ నుంచి తెప్పించుకుంటాను అనమాట. న్యాచురల్ నాకు ఇష్టం, ఈవెన్ హనీతో సహా. అట్లా అందరికీ అంటే కొందరు ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు ఎక్కడ తెప్పించుకున్నా. పల్లికాయ నేను ఒకేసారి ఒక 20 కిలోలు తెచ్చిపెట్టుకుంటాను, ఎప్పటికప్పుడు కొట్టుకుంటాను. పల్లికాయ పండిన దగ్గర తెచ్చుకుంటాను. అలాంటి నేను ఓపికతో చేసుకుంటా అవి మాత్రం. ఎంత బిజీ ఉన్నా ఓపికతో చేసుకుంటా. అలా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, వాళ్ళు నాకు చెప్పండి అనే టైంలో మనమే మొదలు పెడదాం అన్నట్టుగా నేను అలా ఇప్పుడు ఫార్మింగ్ వైపు అయితే మళ్ళీ ఫోకస్ చేస్తాను. మా హస్బెండ్ నేను ఇంకా ఈ దీంట్లో ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను. ఇంకా సెన్సార్ అదే అంటే పెద్దగా ఏముండదు, నెలకు 2-3 రోజులు. పిల్లలు ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి హాస్టల్లో ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటారు కాబట్టి మరింతగా అంటే నేర్చుకున్న సంస్కారం గురువుల నుంచి, స్కూల్ నుంచి, మా నాన్న నుంచి, ఇంకా మా నాన్న కూడా జనం మధ్యనే ఉండి అట్లా ఉన్నాడు కదా, అది ఇంకా నేను సీరియస్గా కొంచెం సమాజం కోసం టైం ఇద్దాము, ముఖ్యంగా విమెన్ కోసం ఏదైనా చేద్దామని సీతాన్ని స్టార్ట్ చేసా. ఆర్గానిక్ ఫార్మింగ్ కొంచెం బాధ్యతగా ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టాను. సొసైటీ కోసం ఏదో చేయాలని అయితే ఉంది. ఇంకా పొలిటికల్ అంటే పాలిటిక్స్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నేను లేను కదా, ఇప్పుడు 15 ఏళ్ళుగా నేను ఇంత యాక్టివ్గా ఉన్నది. నేను పార్టీలో జాయిన్ అయ్యో కండ వేసుకున్నా చేయట్లేదు కదా. మనం ఏదైనా మంచి చేయాలంటే పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక రాజకీయ పార్టీలో చేరి లేదంటే చట్టసభల్లో అడుగు పెట్టడం ద్వారా మరింతగా మన వాయిస్ వినిపించగలుగుతాము. ఇంకొంచెం శక్తివంతమై అంటే మనకు డిమాండ్ ఉంది. విమెన్ వాయిస్ కూడా 33% రిజర్వేషన్ కూడా ఉంది కదా. కానీ నాకు ఇష్టం విమెన్ ఎందులోకి వచ్చిన మీడియాలో కూడా నేను అదే ఎంకరేజ్ చేస్తాను. చాలా మంది అమ్మాయిలని మీడియాలోకి రావాలని చాలా ఎంకరేజ్ చేస్తాను. ఈవెన్ పాలిటిక్స్ అయితే ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది కదా. ఏమో మరి నాకైతే అయిష్టత అయితే లేదు, రాజకీయాల్లోకి వెళ్ళకూడదని లేదు. కానీ ఒక్క భయం ఏంటంటే డబ్బు మయం అయిపోయిన. ఒకప్పుడు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడనే వాళ్ళు, ఇప్పుడు డబ్బున్నోడు మాత్రమే రాజకీయ నాయకుడు అవుతాడన్న ఇది ఉంది చూస్తున్నాం. అందుకని అమ్మో అన్ని కోట్లు నా దగ్గర లేవు. నేను హ్యాపీగా బతకడానికి నా ఫ్యామిలీ నా పిల్లలకు ఇంతవరకు ఉన్నా తప్ప నేను ఓట్లు కొనే కోట్లు నా దగ్గర లేవు. అందుకని కొంచెం ఆ విషయంలో మాత్రం వెనకడిగేస్తున్నా. సరే ఆ విషయంలో కూడా ఫ్రెండ్స్ చాలా మంది నీకు ఇష్టం కదనే పాలిటిక్స్, నీ వాయిస్ ఇంకా వినిపించాలి, డబ్బుల గురించి ఆలోచించకని చాలా మంది అస్యూరెన్స్ ఇస్తున్నారు మాధవ్. చాలా బయట ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ అంటారు. కానీ నేను ఇంకా కొంచెం దానికి ప్రశాంతంగా ఆలోచించుకొని నేను డిసైడ్, ఇంకా టైం కూడా ఉంది కదా, డిసైడ్ చేసుకుంటా. చివరిగా కవిత ఎపిసోడ్తో కంప్లీట్ చేద్దాం. అసలు ఏంది కవిత ఎపిసోడ్ని ఎట్లా చూడాలి? అంటే ఉమెన్ పాలిటిక్స్కి వస్తుంది కాబట్టి వెల్కమ్ చేయాలా, లేదనుకుంటే అసలు ఆమె సెట్ కాదా, ఎట్లా? ఈ నాకు తెలిసి పార్టీ పెట్టకపోవచ్చు అనిపిస్తుంది కవిత. అయితే మహిళలని చెప్పాను కదా స్వాగతిస్తాను నేనైతే. మహిళలు రాజకీయంలోకి రావాలి, ఈ స్థానిక సంస్థల్లో ద్వారా కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నారు. కొందరు భర్త చాటు ఇదిగా ఉంటున్నా కూడా చాలా మంది, ఎంతమందిని చూడట్లేదు మనం. అందులో అసలు ఎలాంటి గాడ్ ఫాదర్లు లేకుండా ఎదుగుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే తక్కువ ఉన్నారు, చాలా మంది ఏం లేరు, చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ అంటే అన్ని పార్టీలు కూడా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎక్కడుందో చెప్పండి. కనీసం 50 సీట్లకి 50 స్థానాలు మహిళలకు ఇవ్వాలి. ఎమ్మెల్యే ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు ఒక్కో పార్టీలో? బీఆర్ఎస్ అయితే ఒక కవిత తప్ప ఎవరు గుర్తురారు. బీజేపీ కూడా అసలు చాలా తక్కువ, అరుణక్క, డీకే అరుణక్క తప్ప ఎవరున్నారు అసలు ఆ స్థాయి లీడర్లు బీజేపీలో అసలు లేరు. అరుణక్క తర్వాత కాంగ్రెస్ వీళ్ళిద్దరు తప్ప ఎవరున్నారు? అందుకని మహిళలు రావాలి, పార్టీలు అయితే ఎంకరేజ్ చేయాలి ఆ విషయంలో. ఇక మళ్ళీ మేము భార్యలకే ఇస్తాము బిడ్డలకే ఇస్తామంటే సరే, ఇంకా టైం అయితే పడుతుంది. కాకపోతే రిజర్వేషన్ దాన్ని మనం స్వాగతించాలి. ఎన్నో పోరాటాల తర్వాత ఒక చట్టం వచ్చింది, అయితే కొంచెం టైం అయితే పడుతుంది. అయితే కవిత విషయంలో మాత్రం నేను కవిత రాజకీయ పార్టీ పెట్టకపోవచ్చు. కవిత నేనైతే బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, ప్రాంతీయ పార్టీ, ఆ పార్టీకి ఎంత దూరం ఉంటే అంత మంచిదంట. ఇప్పుడు నేను ఒక్క మెసేజ్ ఇస్తున్నా కవిత గురించి. సరే అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, అందులో బీఆర్ఎస్ పెట్టినప్పుడు, కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పుడు ఈ అంటే రైట్ వింగ్ అంటే ఈ జాతీయవాదులు కూడా వెళ్ళారు తెలంగాణ కోసం. అంటే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళు వెళ్ళారు. అటువైపు నుంచి నక్సల్ భావజాలం వాళ్ళు కూడా వచ్చారు. వామపక్ష భావజాలం అంటే కొత్తగా పార్టీ పెట్టినప్పుడు అందరు కలిశారు. తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ వెంట ఈ వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, లెఫ్టిస్టులు అందరు కాంగ్రెస్ వైపు వచ్చారు. ఈ రైట్ వింగ్ వీళ్ళందరూ కూడా అందులోనే ఉన్నారు. ఇదే మంచి టైం, ఎందుకంటే పార్టీ నైజం బయటపడ్డది. వాళ్ళు తన్నుకుంటుంటే మీరు మధ్యలో ఎందుకు బక్రాలు అవుతారు? నువ్వు హరీష్ రావు వర్గం, నువ్వు కేటీఆర్ వర్గం, నేను కవిత వర్గం అని చక్కగా బయటకు వచ్చేయండి. ఓ పార్టీ అంటే నేను ఇందాకే అన్న, రాజకీయాల్లో చేయాల్సిన అవసరం లేదు. మీరు దేశం కోసం ఒకప్పుడు జాతీయవాదులుగా ఉన్నారు కదా, తర్వాత మీరు ఒక ఇక ప్రాంతీయ పార్టీ అందరూ అంటారు కదా, గడి, దొర, బానిస, ఆ టైప్లోకి మీరు వెళ్ళిపోయారు కదా. ఇప్పటికైనా ఫ్రీడమ్, స్వతంత్రంగా బయటకు వస్తే మేలు. అంటే జాతీయవాదాన్ని మద్దతు ఇచ్చే పార్టీలో అన్న చేరొచ్చు, లేదా ఇంకేదన్నా ఒక వేరే సంస్థలలో చేరి దేశం కోసం పనిచేయొచ్చు. లేదు పొలిటికల్ గా ఎదుగుదాం అనుకుంటే ఇదే మంచి టైం, జాతీయవాదాన్ని బలపరిచే ఒక పార్టీలో చేరడము. ఎందుకంటే ప్రతి ప్రాంతీయ పార్టీ మనం చూస్తుంటే విపరీతమైన అవినీతి, ఏది
ఏ పార్టీ ఉంది మాది చెప్పు అసలు దేశవ్యాప్తంగా? ప్రాంతీయ పార్టీలన్నీ అంతే కదా, కుల పార్టీలు కుటుంబ పార్టీలు అయిపోయినాయి కదా. బీఆర్ఎస్ కూడా అందుకే కదా, ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది. నేనైతే పని అయిపోయిందని అంటాను, బీఆర్ఎస్ పని అయిపోయింది. కవిత తను అంటే ఒక అంత మంచి ఇది ఉండి కూడా ఒక వారసత్వం వచ్చినా సరే ప్రూవ్ చేసుకుంది. అంటే పర్సనల్ గా కవిత నిజంగా ఒక సబ్జెక్ట్ ఉన్నా కూడా చక్కటి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, తను ఉర్దూ కూడా మాట్లాడుతుంది అంటే మొన్న తెలిసింది చక్కగా. అసలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఇన్ని భాషలు మాట్లాడే మహిళా రాజకీయ నాయకురాలు మన లేరు తెలంగాణలో. అంటే కేసీఆర్, నేను అదే అంటాను, కేసీఆర్ చాలా అదృష్టవంతుడు. మంచి భాష వచ్చింది పిల్లలకు, సబ్జెక్ట్ తెలివి వచ్చింది అంటాను. అది ఆమె నిలుపుకోలేదు, అవినీతి చేసి. నిజంగా లిక్కర్ స్కామ్ లో కనుక లేకపోయి ఉంటే నిజంగా మహిళా శక్తి, బీఆర్ఎస్ నుంచే మహిళా శక్తి ఆమెకు సపోర్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఒంటరి అయిపోయింది కవిత, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఫ్యామిలీనే వద్దన్నప్పుడు పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఎన్నెన్ని మాటలు అంటున్నారు. అసలు నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అంట. మహిళా వాళ్ళు పార్టీలు మారిన వాళ్ళే, అధికారం కోసం అవకాశం కోసం వెళ్ళిన వాళ్ళే. అలాంటిది ఒక ముఖ్యమంత్రి బిడ్డగా వచ్చినా సరే ప్రూవ్ చేసుకున్న అంత మాట అంటున్నారంటే ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు పార్టీలో? ఆమె పరిస్థితి ఎట్లుందంటే, మీరు అప్పుడంటే అయిపోయింది, ఇప్పుడు పర్పస్ అనేది అయిపోయింది కదా, తెలంగాణ పర్పస్ కోసం అందరం అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసిండ్రు మీరు అందరూ. ఇప్పుడు అవసరం ఏముంది, తెలంగాణ వచ్చింది కదా. అందుకని ఆ గూటి నుంచి, ఆ గడిల నుంచి, అక్కడ నుంచి బయటపడి స్వతంత్రంగా ఎదిగితే రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. లేదంటే మళ్ళీ వాళ్ళ అనుచరులుగానే మిగిలిపోతారు. ఇంకా కవిత విషయం అయితే అది. కానీ కవితను అదే ఒక ఎపిసోడ్ అంతే. అలాంటి అంటే ఉండాలి. చాలా మంది దేశంలో ఉన్నారు కొందరు మహిళా లీడర్, సుప్రియా సూలే ఎంత అద్భుతంగా మాట్లాడతారు. తను కూడా పార్లమెంట్లో, బీజేపీలో బోల్డ్ మంది ఉన్నారు కదా. అంటే రాజకీయాల్లోకి అయితే మహిళలు రావాలి, పార్టీలు కూడా ఎంకరేజ్ చేయాలి. ఒక చట్టం కూడా వచ్చింది కాబట్టి మంచి వాళ్ళని తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇంకా నా విషయం పర్సనల్గా అంటే ఏమో నాకు ఎలా రాసి పెట్టిందో మరి చూద్దాం. సో ఇది మొత్తం మీద చాలా టైం అయితే స్పెండ్ చేసి చాలా టాపిక్ మీద మాట్లాడిండ్రు. ఎట్లా త్వరలోనే కూడా సెంట్రల్లో బిల్లు రాబోతుంది 33% కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ కాబోతుంది. మీలాంటి నారీ శక్తులు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేదిక మీద ఎదుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అక్క, చాలా టైం అయితే స్పెండ్ చేశాను. థ్యాంక్ యూ మాధవ్, థ్యాంక్ యూ.